హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే యూట్యూబ్ ఛానల్ jaypalande.com. jaypalande.com నుంచి చాలా విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీకు నచ్చితే ఆ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ప్రెసెంట్గా మనకు తెలంగాణకు సంబంధించి, ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఆల్ ఇండియా కోటాకు సంబంధించి, అదేవిధంగా వాట్సాప్లో చాలా మంది క్వశ్చన్స్ అడిగారు కదా. ఆ క్వశ్చన్స్కి సంబంధించి కొన్ని విషయాలు మీతోని డిస్కస్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా. ఈ వీడియో అయితే కొంత లెంతీగా అయితే ఉండొచ్చు, కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీకు తెలియని విషయాలు చాలా కూడా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మీరు అందరు అప్లికేషన్ చేసుకున్నారు ఏపీకి, తెలంగాణకి. ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ప్రెసెంట్గా మనకు వచ్చిన అప్లికేషన్, ఇది కేవలము కేటగిరీ ఏ, అంటే గవర్నమెంట్ కండక్ట్ చేసే తక్కువ ఫీజు సీట్లతో ఏవైతే కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తుందో ఆ సీట్లకు మాత్రమే ఇప్పుడు అప్లికేషన్ చేసుకున్నాము. ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మేనేజ్మెంట్ కూడా, అంటే బి అండ్ సికి సంబంధించిన సపరేట్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. తెలంగాణకు సంబంధించి కూడా సపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది. అంటే ఏ కేటగిరీ అప్లికేషన్ వేరే, దాని ఫీజు వేరే. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన సీట్లు వేరే, ఆ అప్లికేషన్ వేరే. ఇది కాకుండా మూడోది ఆల్ ఇండియా కోటా. ఆల్ ఇండియా కోటాలో మనకి ఏమేమో కోర్సెస్ ఉంటాయంటే ఎంబీబీఎస్, బీఈడిఎస్, నర్సింగ్, దాంట్లో డీమ్డ్ కాలేజెస్, ఓపెన్ సీట్ కోటా, ఆల్ ఇండియా కోటా, ఈఎస్ఐ కోటా, ఇలా రకరకాల కోటాస్ ఉంటాయి. ఆ కోటాస్ అన్నిటి కూడా మీరు అప్లై చేసుకొని ఉంటారు. సో కాబట్టి డీమ్డ్ కాలేజెస్ కి సపరేట్ గా అప్లికేషన్, అంటే ఆల్ ఇండియా కోటాలో జరిగే కౌన్సిలింగ్ అది ఎవరు కండక్ట్ చేస్తారంటే ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. దాంట్లో మీరు పార్టిసిపేట్ చేస్తే, అంటే మామూలుగా ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయాలంటే ఓపెన్ సీట్ కోటా ఒకటి ఉంటుంది, అదేవిధంగా ఆల్ ఇండియా కోటా ఇవందరికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది కాకుండా 2 lakhs సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ చేస్తే ఆ డీమ్డ్ కాలేజీలో పెట్టుకునే అవకాశం ఉంటుంది. మరి డీమ్డ్ కాలేజీలో ఎంత అమౌంట్ ఉంటుంది? దాదాపుగా ఫర్ ఇయర్, అంటే సంవత్సరానికి 20 lakhs, అంటే 20 లక్షల ఖర్చు దాకా రావచ్చు. 20 నుంచి 25 లక్షల ఫర్ యానం ఆ ట్యూషన్ ఫీజు ఉన్నటువంటి కాలేజెస్ ఉన్నాయి. సో మీ అప్లికేషన్ దేనికి పెట్టుకున్నారు ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారంటే, అన్న ఆల్ ఇండియా కోటా కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలా? లేదు. అన్న స్టేట్ కోటాలో కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలా? లేదు. అన్న ఏపీ తెలంగాణకు అప్లికేషన్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఆల్ ఇండియా కోటాకు అప్లికేషన్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఈ మూడింటికి అప్లై చేయొచ్చా? చేయొచ్చు. అన్న మళ్ళీ మేనేజ్మెంట్కి అప్లై చేయొచ్చా? చేయొచ్చు. మీరు ఎన్ని అప్లికేషన్స్ అయినా పెట్టుకోండి, ఎవరైనా సరే అప్లికేషన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అంటే ఎన్ నెంబర్ ఆఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్కి అప్లై చేసుకోండి, కర్ణాటకకు అప్లై చేసుకోండి, తమిళనాడుకి అప్లై చేసుకోండి, ఆల్ ఇండియా కోటాకు అప్లై చేసుకోండి, స్టేట్ కోటాకు అప్లై చేసుకోండి. ఎవరు ఎక్కడ అప్లికేషన్ చేసిన ఇబ్బంది ఏం లేదు. మరి ఎప్పుడైనా ఇబ్బంది అవుతుందా అంటే, ఎప్పుడు ఇబ్బంది? మీకు 2 స్టేట్లలో, అంటే 2 కౌన్సిలింగ్లలో సీట్ వచ్చినప్పుడే ఇబ్బంది. అంటే ఇప్పుడు కర్ణాటకలో సీట్ వచ్చింది, ఓకే, అదొక మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్, కర్ణాటకలో సీట్ వచ్చింది. ఇటు ఆల్ ఇండియా కోటాలో కూడా సీట్ వచ్చింది. నేను తెలంగాణలో ఏ క్యాట్ పెట్టుకున్నా, ఇక్కడ కూడా సీట్ వచ్చింది. అప్పుడు నేను ఏం డిసైడ్ చేసుకోవాలి? అది మీ ఓన్ డెసిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అప్లికేషన్ చేసుకోవడం అనేది మీ ఇష్టం అండి. అప్లికేషన్ చేసుకోవడం అనేది మీ ఇష్టం. ఎన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో దానికి రిస్ట్రిక్షన్స్ ఏముండవు. అయితే దీంట్లో ఎస్పెషల్గా నేను ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కొన్ని విషయాలు నేను డిస్కస్ చేయాలి. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఇవే వస్తూ ఉన్నాయి. సో ప్రెసెంట్గా అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కోర్టుల కేసు అయితే జరగబోతుంది. మరి అది ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే స్థానికత పైన ఇటు తెలంగాణ నాన్ లోకల్ అనేది కాన్సెప్ట్ లేదు, ఏపీలో నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ ఉంది. మరి తెలంగాణలో చదువుకుంటే, ఇంటర్మీడియట్ తెలంగాణలో మీరు కనుక చదువుకున్నట్టే ఏపీకి అయితే నాన్ లోకల్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. దానిపైన ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. సో దాన్ని సవాల్ చేసుకుంటూ కొంతమంది కోర్టుకు వెళ్తున్నారు. మరి కోర్టుకు వెళ్ళినప్పుడు అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ కౌన్సిలింగ్ అనేది కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి అలా పోస్ట్ పోన్ అయినప్పుడు ఏం చేయాలి? ఏం లేదు, మనం వెయిట్ చేయడమే. అయితే దీంట్లో నేను కొంతమందికి, అంటే ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేను పదే రిక్వెస్ట్ కూడా చేస్తున్నానండి. మీకు నచ్చిన కాలేజీలో కావచ్చు, డీమ్డ్ కాలేజెస్లోనో, లేకపోతే ఇక్కడ మన తెలంగాణకు సంబంధించో, లేకపోతే ఏపీకి సంబంధించో, మీరు అనుకున్న కాలేజీలో సీట్ వస్తే మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి ఆల్ ఇండియా కోటా ద్వారా.
ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ కావడం వల్ల కొంత అమౌంట్ వేరియేషన్ అయితే ఉండొచ్చు, కాకపోతే ఇంకొకరికి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి నేను దాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. నేనేదో ఫోర్స్ఫుల్గా మిమ్మల్ని ఇక్కడ జాయిన్ కావద్దు అనట్లేదు, బట్ మీరు కూడా ఒక లాంగ్ టర్మ్ చేసుకొని వచ్చారు కదా. సో మరి ఆ పెయిన్ ఎలా ఉంటుందనేది మీకే బాగా తెలుసు. కాబట్టి ఆ పేరెంట్స్ కానీ ఆ స్టూడెంట్స్ కానీ ఒకసారి ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇప్పుడు ఆల్ ఇండియా కోటా ద్వారా మేము సీట్ తీసుకుంటామన్నా, ఆల్ ఇండియా కోటా ద్వారా మేము సీట్ తీసుకుంటాము. మరి స్టేట్లో రేపు ప్రొద్దున సీట్ వస్తే మరి ఎలా? ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో నీకు ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది, స్టేట్లో కూడా ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది అనుకో, ఆల్ ఇండియా కోటా తీసుకో. లేదా ఆల్ ఇండియా కోటాలో నాకు గాంధీ వచ్చింది, మరి స్టేట్లో కూడా గాంధీ వచ్చింది, గాంధీ తీసుకో. ఇప్పుడు ఇంకొక కేసు, ఆల్ ఇండియా కోటాలో సిద్దిపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వచ్చింది అన్న, నాకు ఇక్కడ మరి గాంధీలో వచ్చింది. అప్పుడు ఏం తీసుకుంటావు? నీకు ఏది నచ్చితే అది తీసుకో. గాంధీ కాలేజా లేకపోతే సిద్దిపేట. గాంధీ కాలేజ్ నచ్చితే అదే స్టేట్కి వచ్చేసి గాంధీలో జాయిన్ అవుతావు. అదే సిద్దిపేట కాలేజ్ నచ్చింది అనుకో, అదే ఆల్ ఇండియా కోటా ద్వారా సిద్దిపేటలో జాయిన్ కావడం వల్ల ఇంకొకరికి లైఫ్ ఇచ్చిన వాళ్ళం మొత్తం. సో ఇక్కడ ఏ కాలేజీలో జాయిన్ కావాలి, ఏ కాలేజీలో జాయిన్ కావద్దు అనేది కంప్లీట్ గా అది పేరెంట్ పైన స్టూడెంట్ పైన డిపెండ్ అయి ఉంది. బట్ మీరు జాయిన్ అయ్యే కోటా ఉంటుందో ఆ కోటాలో మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా జాయిన్ కమ్మని చెప్తా. ఇది ఒక విషయం. ఇప్పుడు అన్న ఆల్ ఇండియా కోటాలో మరి ఇప్పుడు కోర్టులు కేసులు అవుతున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అది ఎంత దూరం పోతుందో తెలియట్లేదు, తెలంగాణలో కూడా ఎంత దూరం పోతుందో తెలియదు మరి కోర్టు కేసుల ద్వారా. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము ఆల్ ఇండియా కోటాకి వెళ్తాం, మేము అక్కడ జాయిన్ అవుతాం, సిద్దిపేటలోనో కాకతీయలో గాంధీ ఉస్మానియాలో జాయిన్ అవుతాం. మరి మళ్ళీ మేము స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయొచ్చా? చెయ్యొచ్చు. స్టేట్ కోటా రౌండ్ 1లో సీట్ వస్తే మరి ఇక్కడికి రావచ్చా? రావచ్చు. మరి రావాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇదివరకే ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చి ఉంది కాబట్టి మరి ఆల్ ఇండియా కోటాలో వచ్చిన సీట్ని క్యాన్సిల్ చేసుకొని స్టేట్ కోటాకు రావాల్సి వస్తుంది. మరి అట్లా రావచ్చా అంటే రావచ్చు. ఎందుకనంటే ఆల్ ఇండియా కోటా నుంచి బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి. బయటికి రావడానికి ఏ విధంగా అవకాశాలు ఉంటాయి? సీటు వచ్చిన తర్వాత, సీటు రాకపోతే అలా పోనేమో, ఇక బయటకు వచ్చుడు ఎక్కడి కారణకు సీట్ వస్తుంది కదా ఆల్ ఇండియా కోటాలో మనము లోపలికి వెళ్ళేది. కాబట్టి సీట్ వచ్చింది, ఇప్పుడు నేను బయటికి రావచ్చా అంటే బయటికి రావచ్చు. ఎట్లా బయటికి రావస్తాం? నీకు స్టేట్లో మంచి కాలేజీ వస్తేనే కదా నువ్వు వచ్చేది. ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో సిరిసిల్లలో వచ్చింది, అదే స్టేట్ కోటాలో నాకు ఈఎస్ఐలో వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం? ఆల్ ఇండియా కోటా ద్వారా సిరిసిల్లకి అయితే పోలేం కదా. ఎందుకంటే మన కాలేజ్ టు కాలేజ్ కంపేర్ చేసుకున్నప్పుడు ఈఎస్ఐ బెస్ట్ అనిపిస్తుంది. ఈఎస్ఐలో వచ్చి జాయిన్ అవుతావు. మరి నేను సిరిసిల్ల నుంచి బయటికి రావడం వల్ల నాకు ఏమైనా నష్టం జరుగుతుందా అంటే నష్టం ఏం లేదు. ఆ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఉంది కదా అప్లికేషన్తో పాటు, అంటే 500 అప్లికేషన్ కూడా ఎంత అండి? ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే 500, మిగతా జనరల్ వాళ్ళకు 1000 రూపీస్ ఉంది అంతే. మీకు కావాల్సింది ఏంటంటే ఆ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంటే లాస్ అవుతాం. అంటే సిరిసిల్లలో సీట్ వచ్చింది కదా, నేను సిరిసిల్లలో సీట్ వచ్చింది, ఆ సీట్ని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఈఎస్ఐకి వస్తుంది కాబట్టి ఈఎస్ఐ స్టేట్ కోటా, సిరిసిల్ల ఆల్ ఇండియా కోటా. ఎప్పుడైతే నేను ఆల్ ఇండియా కోటాలో నేను సీట్ క్యాన్సిల్ చేసుకొని బయటకు వస్తానో అప్పుడు ఆ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ లేదు. అప్పుడు నేను వచ్చేసి ఈఎస్ఐలో జాయిన్ అయినా. మరి సరే అన్న, మీరు చెప్పినట్టుగా నేను ఈఎస్ఐ కాలేజీలో జాయిన్ అవుతున్నా, మళ్ళీ నాకు ఆల్ ఇండియా కోటాలో ఇంకేమైనా సీట్ వస్తుందేమోనని మళ్ళీ ట్రై చేయొచ్చా? ట్రై చేయొచ్చు. ఆల్ ఇండియా కోటాలో ఎప్పుడో ట్రై చేయొచ్చు. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఈ 3 సార్లు ట్రై చేయొచ్చు. సో ఎప్పుడు ట్రై చేసినా కూడా అంటే మీరు ఫస్ట్ టైమే మనం ఏం చేస్తున్నాము, ఆ 5,000 10,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేస్తున్నాం కదా, మీరు సీట్ వచ్చేంత వరకు ఆప్షన్స్ పెట్టుకుంటా పోవచ్చు. ఎక్కడ వరకు? రౌండ్ 3 వరకు. ఓకే, రౌండ్ 3 వరకు సీట్ వచ్చేంత వరకు. సీట్ వచ్చింది, బయటకు వచ్చేసిన. ఇంతకుముందు నాకు సిరిసిల్ల కాలేజీలో సీట్ వచ్చిందని చెప్పిన కదా, ఆ సిరిసిల్ల కాలేజ్ నుంచి వెళ్ళి బయటకు వచ్చిన. ఇప్పుడు నేను ఈఎస్ఐ కాలేజీలో జాయిన్ అయినా కాబట్టి స్టేట్లో. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేస్తా? మళ్ళీ నేను ఆల్ ఇండియా కోటాకు పార్టిసిపేట్ చేయాలంటే ఇప్పుడు మళ్ళీ నన్ను డబ్బులు అడుగుతుంది. ఎందుకు డబ్బులు అడుగుతుంది? ఒకసారి కట్టిన 5,000 రూపీస్తో నువ్వు బయటకు వెళ్ళిపోయావు, నువ్వు ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని బయటకు వెళ్ళిపోయినావు కదా, కాబట్టి ఆ 5,000 కట్టు నువ్వు మళ్ళీ అమౌంట్ అడుగుతుంది. ఒకవేళ నాకు సిరిసిల్ల కాలేజీలో రాలేదు అనుకుందాం, మళ్ళీ నాకు డబ్బులు అడుగుతుందా? అడగదు. సో డబ్బులు ఎవరు అడుగుతుంది? మీకు రౌండ్ 1లో సీట్ వచ్చి, ఆల్ ఇండియా కోటా రౌండ్ 1లో సీట్ వచ్చిన తర్వాత మీరు వద్దనుకొని ఎప్పుడైతే బయటకు వచ్చారో ఆల్ ఇండియా కోటా నుంచి, మళ్ళీ తిరిగి అదే ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో అడుగు పెట్టాలి అని అంటే మళ్ళీ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అడుగుతాడు. క్లియరా? సో ఫస్ట్ ఈ ఆల్ ఇండియా కోటాకు సంబంధించి రూల్స్ కంటే ముందు ఒకటి మీరు అర్థం చేసుకోండి. ఆల్ ఇండియా కోటా అంటున్నారు, ఆల్ ఇండియా కోటాలో ఎంత కట్ ఆఫ్ ఉంటుందో తెలుసా?
ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఈ 3 కేటగిరీలకి తిప్పి కొడితే అంటే ఎలాంటి పీడబ్ల్యూడి కానీ ఐపీ కోట ఇలాంటి ఏం లేవు అనుకుంటే, మామూలుగా నాకు ఓబీసీ ఉంది, ఈడబ్ల్యూఎస్ ఉంది, జనరల్ ఉంది అనుకుంటే తిప్పి కొడితే ఆల్ ఇండియా ర్యాంక్, నేను కేటగిరీ ర్యాంక్ కూడా చెప్పట్లేదు, ఆల్ ఇండియా ర్యాంక్ 30-35,000 30,000 to 35,000 ర్యాంక్ వస్తే తప్ప ఆల్ ఇండియా కోటాలో మనకు ఎక్కడ కూడా సీట్ వచ్చే అవకాశం లేవు. ఎక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు కన్యాకుమారి వరకు ఎక్కడ ఉన్న కాలేజ్ అన్ని పెట్టినా కూడా జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకు గతంలో వచ్చినటువంటి సీట్లు వచ్చే అవకాశాలు అయితే లేవు. ఎట్లా చెప్తున్నాం అంటే మన jpallandia.com కానీ మీరు ఎంసీసీ వెబ్సైట్లో కూడా చూడండి, ఎప్పుడైనా 25,000 మీద ర్యాంక్ వచ్చినటువంటి క్యాండిడేట్లకు ఎవరికైనా సీట్ వచ్చిందా? ఎంబీబీఎస్ లో జనరల్ వాళ్ళకి కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ, ఓబీసీ వాళ్ళకి కానీ మహా అయితే ఈ సంవత్సరం 30-35,000 కావచ్చు అనుకుంటున్నా. అంటే కొన్ని సీట్లు పెరిగినాయి కదా. సరే 40,000 ర్యాంక్ అనుకుందాం. 40,000 ర్యాంక్ వస్తే ఓసీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కొంత ఛాన్సెస్ ఆల్ ఇండియా కోటాలో ఎక్కడొక్కడ సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. ఇక వీళ్ళని పక్కన పెట్టేస్తే ఎస్సీ ఎస్టీలు ఉంటారు. సో వాళ్ళకి కొంత రిజర్వేషన్ ఎక్కువ ఉంటుంది కదా. ఆ ఎస్సీ ఎస్టీలకు ఎక్కడి వరకు సీట్ వచ్చే అవకాశాలు ఉంటే 1,70,000-1,80,000 అంటే 2 లక్షల ర్యాంక్ వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీలకు సీట్ రావచ్చేమో ఆల్ ఇండియా కోటాలో. ఎందుకంటే గతంలో చూసాం ఒక ఎస్సీ ఎస్టీ పిల్లలకు మట్టికి 2 లక్షల ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి అంతకు మించి రావా అంటే గతంలో ఎప్పుడు నాకు ర్యాంకులు కనపాలి. అంతకు మించినటువంటి ర్యాంకులు ఇప్పుడు కూడా అలాట్ అయినటువంటి దాఖలు రౌండ్ 1 కావచ్చు, రౌండ్ 2 కావచ్చు, రౌండ్ 3 కావచ్చు, రౌండ్ 3 కావచ్చు, రౌండ్ 4 కావచ్చు, రౌండ్ 5 కావచ్చు, రౌండ్ 6 కావచ్చు, స్టే వేకెంట్ కావచ్చు, స్టే వేకెంట్ 2 కూడా కావచ్చు, 3 కూడా కావచ్చు, 4 కూడా కావచ్చు. అంత దూరం వెళ్ళినా ఎస్సీ ఎస్టీ పిల్లలకు 2 లక్షల ర్యాంకు దాటలేదు. ఓసీ, ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ ఈ పిల్లలకి 30,000 ర్యాంకు దాటలేదు. కాబట్టి ఇప్పుడు దాంట్లో వచ్చే ఈ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ రూల్స్ గురించి నేను ఎక్కువ మాట్లాడాను. ఎందుకంటే మహా అయితే మన స్టేట్ నుంచి ఎంతమంది వెళ్తానండి, ఒక 200 మెంబర్స్ వెళ్తారు. అంతకు మించి పెద్దగా ఏమి వెళ్ళరు. ఇప్పుడు 50,000 ర్యాంక్ వచ్చింది అంటే నేను వెళ్ళాలా, 30,000 ర్యాంక్ వచ్చింది, 70,000 ర్యాంక్ వచ్చింది, 1,00,000 వచ్చింది, 2 లక్షలు వచ్చింది అని చెప్పేసి అడిగితే అప్లై చేసుకోమని చెప్తాను. నేను ఎవరికైనా మీకు ఎంత ర్యాంక్ వచ్చినా అప్లై చేసుకోమని చెప్తాను. నేను అప్లై చెయ్యొద్దు అని ఎవరికి కూడా చెప్పను. వీలైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మరి అప్లై చేసుకుంటే కాలేజీల లిస్ట్ అంటే ఎంతమంది చెప్పాను, జమ్మూ నుంచి స్టార్ట్ చేస్తే కన్యాకుమారి దాకా మొత్తం ఉన్న కాలేజీలను పెట్టినా కూడా 50,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ రాదు. ఇప్పుడు మన దాంట్లో ప్రయారిటీ ఆర్డర్తో పెద్ద పనే ఉంది. ఏం లేవు. తెలంగాణ ఉన్న కాలేజీ పెట్టేసండి, అటు ఆంధ్రప్రదేశ్ ఉన్న కాలేజీలన్నీ పెట్టేసండి. ఆల్ ఇండియా కోటాకు అప్లై చేసుకొని ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేసిన ప్రతి క్యాండిడేట్, ఆల్ ఇండియా కోటాకు అప్లై చేసుకొని ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేసిన ప్రతి క్యాండిడేట్ స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చినా మరి నేను స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయొచ్చా? చెయ్యొచ్చు. ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యి స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయొచ్చా? చెయ్యొచ్చు. ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 1 నుంచి బయటకు రావచ్చా? రావచ్చు. ఆల్ ఇండియా కోటా నుంచి రౌండ్ 2 నుంచి బయటకు రావచ్చా? రావచ్చు. కాబట్టి ఆల్ ఇండియా కోటా కొంత ఫ్లెక్సిబిలిటీ రూల్స్ ఉంటాయి. ఇక ఈ స్టేట్ కోటాకు వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, అన్న నాకు రౌండ్ 1లో సీట్ వచ్చింది, నేను జాయిన్ కావన్నా, ఖచ్చితంగా జాయిన్ కావాలి. జాయిన్ కాకపోతే అవుట్ ఆఫ్ ద కౌన్సిలింగ్. ఇక మళ్ళీ ఇంకా నువ్వు కౌన్సిలింగ్ ముఖం కూడా చూడాలి. ఎందుకంటే నీకు సీట్ వచ్చింది కదా, నువ్వు జాయిన్ అయితే తర్వాత అప్గ్రేడేషన్ అవకాశం ఉంటే ఇంకా ముందు కాలేజీ తీసుకెళ్తా, లేకపోతే లేదు. నువ్వు వచ్చిన కాలేజ్ జాయిన్ కాలేదు, ఇంకా అప్గ్రేడేషన్ ఎక్కడికి వెళ్తావు. కాబట్టి ఖచ్చితంగా జాయిన్ కావాలి. అయితే కొంతమంది జాయిన్ కారు. ఎవరు జాయిన్ కారు? ఇప్పుడు నేనే ఉన్నా, నాకు గాంధీలో సీట్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆల్ ఇండియా కోటా ద్వారా గాంధీలో సీట్ వచ్చింది. స్టేట్ కోటాలో కూడా గాంధీ వచ్చింది. నేను జాయిన్ అవుతానా? కాను. ఎక్కడి నుంచి జాయిన్ అవుతా? ఆల్ ఇండియా కోటా. నాకు ఎయిమ్స్ ఢిల్లీలో సీట్ వచ్చింది, ఆల్ ఇండియా కోటాలో. స్టేట్ కోటాలో గాంధీ వచ్చింది, నేను జాయిన్ అవుతానా? జాయిన్ కాను. ఎవరు జాయిన్ గారు? ఆల్ ఇండియా కోటాలో మంచి కాలేజీలో సీట్ వచ్చేసి అదే కాలేజీ మనకు స్టేట్ కోటాలు కూడా సేమ్ వచ్చినా కూడా చాలా మంది కూడా ఆల్ ఇండియా కోటాకు ప్రిఫర్ చేస్తారు. వాళ్ళు మట్టుగా రిపోర్ట్ చేయరు. ఇప్పుడు న్యూఢిల్లీలో సీట్ వచ్చింది నాకు, ఎయిమ్స్ న్యూఢిల్లీలో లేకపోతే భోపాల్లో లేకపోతే నాగపూర్లో సీట్ వచ్చింది. నేను అక్కడికి వెళ్ళేసి జాయిన్ అయిపోయినా. స్టేట్లో కూడా గాంధీ వచ్చింది. నేను ఎప్పుడైతే స్టేట్లో సీట్ వద్దనుకుంటున్నానో, అంటే స్టేట్లో పార్టిసిపేట్ చేశానో, నాకు స్టేట్లో సీట్ వచ్చింది. ఎక్కడ వచ్చింది? గాంధీలో సీట్ వచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడ రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను? ఢిల్లీలో రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను. లేకపోతే నాగపూర్లో రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను. లేకపోతే భోపాల్లో రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను. స్టేట్లో కూడా గాంధీ వచ్చింది. నేను ఎప్పుడైతే స్టేట్లో సీట్ వద్దనుకుంటున్నానో, నాకు స్టేట్లో సీట్ వచ్చింది. ఎక్కడ వచ్చింది? గాంధీలో సీట్ వచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడ రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను?
ఎయిమ్స్ నాగపూర్లో రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను. నేను నాగపూర్కి వెళ్ళాను, నాకు ఎయిమ్స్ రిపోర్ట్ చేసాను, అయిపోయింది. మళ్ళీ నేను ఇక్కడ ఆప్షన్ పెట్టాను, గాంధీలో సీట్ వచ్చింది. ఇప్పుడు నేను గాంధీకి రాను. ఎందుకు రాను? ఎయిమ్స్ నాగపూర్ బెస్ట్, ఎయిమ్స్ భోపాల్ బెస్ట్, భువనేశ్వర్ బెస్ట్, ఎయిమ్స్ న్యూఢిల్లీ బెస్ట్, సో మద్రాస్, ఇలా నాకు కొన్ని ప్యాషన్ ఉంది. కొన్ని గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవాలని ఒక ప్యాషన్ ఉంది. అలాంటి కాలేజీలో నాకు ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్ వచ్చింది అనుకున్న కాలేజీలో. జస్ట్ టైం పాస్ కోసం నేను గాంధీలో సీట్ పెట్టొచ్చు. మరి గాంధీలో సీట్ వస్తుందా? వస్తుంది, వచ్చింది. మరి నేను జాయిన్ కాలేదు. ఎప్పుడైతే నువ్వు స్టేట్ కోటాలో జాయిన్ కావో, అది ఆంధ్ర మెడికల్ కాలేజ్ కావచ్చు, గుంటూరు మెడికల్ కాలేజ్ కావచ్చు, స్టేట్ కోటాలో మీరు ఒకసారి సీటు వచ్చి వద్దనుకుంటే, స్టేట్ కోటాలో ఒకసారి సీటు వచ్చి వద్దనుకుంటే ఫర్దర్ రౌండ్కి మీకు అవకాశమే లేదు. అందుకనే స్టేట్ కోటాలో జాయిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన రూల్ ఏంటంటే, స్టేట్ కోటాలో జాయిన్ అవుతున్నాము అని అంటే రౌండ్ 2కి ఎలిజిబిలిటీ, రౌండ్ 2లో జాయిన్ అవుతున్నాము అంటే రౌండ్ 3కి ఎలిజిబిలిటీ. ఓకే, మరి సీట్ రాలేదన్నా, నేను రౌండ్ 1లో పార్టిసిపేట్ చేశాను, తెలంగాణలో అన్ని కాలేజీలు పెట్టాను, స్టేట్ కోటాలో సీట్ రాలేదు. నేను ఆంధ్రప్రదేశ్ అన్ని కాలేజీలు పెట్టినా, మనకు సీట్ రాలేదు. మీరు ఆప్షన్ పెట్టారా? ఆప్షన్ పెట్టారు అని అంటేనే మీరు రౌండ్ 1లో పార్టిసిపేట్ చేశారు అని అర్థం. ఓకే, ఇప్పుడు తెలంగాణలో అన్ని కాలేజీలు పెట్టాను, సీట్ రాలేదు, సెకండ్ రౌండ్కి పోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా సేమ్, ఆంధ్రప్రదేశ్లో అన్ని కాలేజీలు పెట్టాను, సీట్ రాలేదు, రౌండ్ 2కి వెళ్ళొచ్చు. రౌండ్ 2లో కూడా అన్ని కాలేజీలు పెట్టాను, రౌండ్ 3 కూడా వెళ్ళొచ్చు. ఎప్పుడు? స్టేట్ కోటా ద్వారా. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు సీట్ రాలేదు అని అంటే మీరు ఆప్షన్ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. సో ఆంధ్రప్రదేశ్లో అయితే ఓన్లీ 1 టైమే ఆప్షన్స్ ఉంటాయి. రౌండ్ 1లో ఆప్షన్ పెడితే రౌండ్ 2, రౌండ్ 3 వరకు అవి అలానే కొనసాగిపోతాయి. తెలంగాణ విషయానికి వస్తే ప్రతి రౌండ్కి ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఈసారి రూల్స్ చేంజ్ చేస్తారో చూడాలి. మొత్తం మీద అయితే మీకు చెప్పేది ఏంటంటే, సీటు వచ్చిన ప్రతి క్యాండిడేట్ రిపోర్ట్ చేస్తేనే ఇంకొక రౌండ్కి ఎలిజిబిలిటీ. సీటు వచ్చిన ప్రతి క్యాండిడేట్ రిపోర్ట్ చేస్తేనే ఇంకొక రౌండ్కి ఎలిజిబిలిటీ. నేను రిపోర్ట్ చెయ్యా అంటే అవుట్ ఆఫ్ ద కౌన్సిలింగ్. నువ్వు ఇంకోసారి ఏ క్యాట్ మోకం చూడలేవు. ఇక మరి ఎవరు ఇలా చేస్తారు? అట్లా ఉంటారా అంటే ఉంటారు. ఇప్పుడు నేను అపోలోలో జాయిన్ కావాలని ఒక ప్యాషన్, నాకు ఏ క్యాట్లో సీట్ రాలేదు, నేను బీ క్యాట్లో వెళ్ళి అపోలో జాయిన్ అవుతా. నాకు ఎందుకంటే ఏ క్యాట్లో ఎక్కడ వచ్చింది, నేను అనుకున్న కాలేజీలో ఏ క్యాట్లో సీట్ రాలేదు, కానీ బీ క్యాట్లో అపోలోలో వచ్చింది, నేను అపోలో జాయిన్ అవుతా. నువ్వు ఎప్పుడైతే సీట్ వదిలిపెట్టినావో, ఇక్కడ ఏ క్యాట్లో వచ్చిన సీట్ని వదిలిపెట్టినావో అవుట్ ఆఫ్ ద కౌన్సిలింగ్. 2 కేసులలో వదిలిపెడతారండి. ఒకటేమో ఏ క్యాట్లో సీట్ వచ్చింది, నచ్చకపోతే వదిలిపెడతారు. రెండోది ఏంటిది, ఆల్ ఇండియా కోటాలో ఇంతకన్నా మంచి కాలేజ్ వచ్చింది, స్టేట్లో వదిలిపెడతారు. ఇంకొకటి, నేను మేనేజ్మెంట్లో అయినా జాయిన్ అవుతా కానీ నేను ఏ క్యాట్లో జాయిన్ కానీ కాలేదని అనుకుంటాడు. అలాంటి వాళ్ళు సో కొంతమంది ఉంటారు. ఎప్పుడైనా సరే మీరు ఒకసారి స్టేట్లో వచ్చిన సీట్ మీరు అద్దనుకుంటే ఇక ఫర్దర్ రౌండ్కి మీకు ఎలిజిబిలిటీ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, సరే ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తే ఎట్లా వాళ్ళు వెళ్తారు, వాళ్ళు ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అవుతారు. కానీ స్టేట్లో మీరు ఖచ్చితంగా జాయిన్ కావాల్సిందే. ఆ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా అక్కడ వివిధ రకాల బాండ్స్, సెక్యూరిటీ డిపాజిట్ బాండు, జెన్యూనిటీ బాండు, యాంటీ ర్యాగింగ్ బాండు, 20 lakhs పెనాల్టీ, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ బాండ్స్, ఆ కాలేజీకి సంబంధించిన డీడీస్, వాళ్ళు అడిగినటువంటి సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీస్ అన్ని తీసుకొని వెళ్ళేసి ఆ కాలేజీ పైన డీడీలు అన్ని తీసుకెళ్ళేసి కాలేజీలో రిపోర్ట్ చేస్తేనే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది కన్ఫర్మ్. మరి ఇంకొక రౌండ్లో సీట్ వస్తే ఏం చేయాలి? మళ్ళీ ఏ కాలేజీలో అయితే మనకు పాత కాలేజీలో సీట్ వచ్చింది అక్కడికి పోవాలా, వాళ్ళని మళ్ళీ ఆ సర్టిఫికెట్స్ అడగాల, ఆ డీడీలను తీసుకోవాలి, అవన్నీ క్యాన్సిల్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకో కాలేజీలో సీట్ వస్తుంది కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళేసి మళ్ళీ జాయిన్ అవ్వాలి. ఈ ప్రాసెస్ ఎక్కడి వరకు ఉంటుందంటే రౌండ్ 3 వరకు ఉంటుంది. ఈవెన్ ఏపీ వాళ్ళకైనా సరే, తెలంగాణ వాళ్ళకైనా సరే. సో ఈ రూల్స్ మనకు ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది కొంత మనకు ఆ నోటిఫికేషన్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇక ప్రీ ఎగ్జిట్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు చెప్పాను, ఆల్ ఇండియా కోటా ద్వారా రౌండ్ 1 తర్వాత రావచ్చు, ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 తర్వాత రావచ్చు, సీట్ అలాట్ అయినా రావచ్చు, అలాట్ కాకపోయినా రావచ్చు. అలాట్ కాకపోతే ఇట్లా అసలు లోపలికి పోవట్లేదు కాబట్టి బయట నుంచి బయటకు వస్తాం. అలాట్ అయి బయటకు రావచ్చు. రౌండ్ 2లో కూడా అలాట్ అయి బయటకు రావచ్చు. రావడం వల్ల అక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంటే పోతుంది. అదేవిధంగా మరి నేను బయటకు వెళ్ళొచ్చా? స్టేట్ కోటా నుంచి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటా నుంచి కావచ్చు, తెలంగాణ స్టేట్ కోటా నుంచి బయటికి వెళ్ళొచ్చు. ఎప్పుడు వెళ్తా నేను?
ఎప్పుడు వెళ్తా? మంచి కాలేజ్, ఇది డీమ్డ్ కాలేజ్లో లేకపోతే ఆల్ ఇండియా కోటల్లో వస్తేనే వెళ్తా. రౌండ్ 1 తర్వాత పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంటుంది. రౌండ్ 2 తర్వాత కూడా రెడీగా ఉంటుంది. అంటే ఫ్రీ ఎగ్జిట్ అనే కాన్సెప్ట్ ద్వారా, స్టేట్ కోటాలో ఫ్రీ ఎగ్జిట్ అనే కాన్సెప్ట్ ద్వారా మీరు బయటకు వెళ్ళొచ్చు. ఒక్కసారి నువ్వు బయటకు వెళ్ళావు అనుకో, అంటే ఫ్రీ ఎగ్జిట్ స్టేట్ నుంచి చెప్తున్నాను, స్టేట్ కోటా ఏదంటే ఇప్పుడు ఆల్ ఇండియా కూడా చెప్పాను కదా, రావచ్చు పోవచ్చు, జస్ట్ అక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పోతుంది వస్తుంది తప్ప దాని గురించే టెన్షన్ తప్ప. సో అది ఇక రహదారి అనమాట. అప్ టు రౌండ్ 3 వరకు కొంత లిబరల్ గా ఉంటాయి రూల్స్. సో అవి ఎలా ఉంటాయి అనేది మళ్ళీ మీకు ఫర్దర్ రౌండ్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. స్టేట్కి వచ్చేసరికి ఎలా ఉంటాయి రూల్స్ అని అంటే, ఒక్కసారి నువ్వు సీట్ వచ్చి జాయిన్ కాకపోయినా అవుట్ ఆఫ్ ద కౌన్సిలింగ్. నువ్వు ఎప్పుడైతే ఫ్రీ ఎగ్జిట్ పెట్టుకుని బయటకు పోతున్నావో అవుట్ ఆఫ్ ద కౌన్సిలింగ్. రౌండ్ 1 తర్వాత అయినా సరే, రౌండ్ 2 తర్వాత అయినా సరే. స్టేట్ కోటాలో సీటు వచ్చి నువ్వు జాయిన్ కాకపోయినా, స్టేట్ కోటాలో సీటు వచ్చి నువ్వు సీటు వద్దనుకుని బయటకు వెళ్ళినా, అంటే ఫ్రీ ఎగ్జిట్ ద్వారా నువ్వు రిపోర్ట్ చేయకపోయినా నీకు ఫర్దర్ రౌండ్గా మనకు ఈ స్టేట్ కోటాలో కొనసాగే అవకాశం లేదు. ఈవెన్ మేనేజ్మెంట్ కూడా సేమ్ సిమిలర్గా ఇవే రూల్స్ ఉంటాయి, బీడీఎస్ కూడా సిమిలర్గా ఇవే రూల్స్ ఉంటాయి. సో ఈ రూల్స్ అన్ని కూడా అప్పుడప్పుడు కొన్ని చేంజెస్ కావచ్చు. ఆ చేంజెస్ అయినప్పుడు మీకు దానిపైన మళ్ళీ వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను. ఎప్పటికప్పుడు గ్రూప్లో మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, అన్న అప్లికేషన్ చేసాం, నెక్స్ట్ ఏంటిది? అప్లికేషన్ చేశారు కదా, దీనిపైన నేను చెప్పి చాలా అలసిపోతున్నానండి. అప్లికేషన్ చేస్తాము, దీని తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. అంటే ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు, ఎంతమంది లోకలు, ఎంతమంది నాన్ లోకలు, బీసీఏ వాళ్ళు ఎంతమంది, బీసీబీ వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ లిస్ట్ లో అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఆ అబ్జెక్షన్ డిపెండ్ చేసుకుని కూడా మళ్ళీ ఒక 2 days తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. ఆ స్టేట్ కోటాలో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడైతే వస్తుందో అది వచ్చిన తర్వాత ఒక 2 days 3 days కి వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో అప్పటి నుంచి మనకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది, అంటే ఈ వెబ్ ఆప్షన్స్ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 రూల్స్ రెగ్యులేషన్స్ ఇలా స్టార్ట్ అవుతా ఉంటుంది. మరి ఇప్పటి వరకు అప్లికేషన్సే జరుగుతున్నాయి, ఇంకా మెరిట్ లిస్ట్ రాలేదు. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటిది ఇలా ప్రతి ఒక్క విషయము అక్కడ వచ్చే అప్డేట్స్ ని అనుగుణంగా కొన్ని ఏదైనా ముందుగా తెలిస్తే దానిపైన మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందించడానికి నా వంత ప్రయత్నం అయితే చేస్తాను. సో క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్, ఇవే రూల్స్ రెగ్యులేషన్స్ గురించి చాలా మంది ఇవే రూల్స్ అడుగుతున్నారు. కొంతమంది అన్న నేను ఏ క్యాట్కి అప్లై చేసుకొని మళ్ళీ బి క్యాట్కి అప్లై చేయొచ్చు, బి క్యాట్కి అప్లై చేసి ఏ క్యాట్కి అప్లై చేయొచ్చు. మీరు నెంబర్ ఆఫ్ ఏ క్యాట్కి అప్లై చేసుకోండి, బి క్యాట్కి అప్లై చేసుకోండి, మీరు కేరళకి అప్లై చేసుకోండి, ఆల్ ఇండియా కూడా అప్లై డీమ్డ్ ఎన్ని అప్లికేషన్స్ అని చేసేసుకోండి. అప్లికేషన్ చేసుకోవడానికి ప్రాబ్లమే లేదు. మీ దగ్గర పైసలు ఉంటే మొత్తం ఉన్న రాష్ట్రాలలో అన్ని మేనేజ్మెంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేను అప్లై చెయ్యొద్దు అని కూడా ఎవరికి చెప్పను. బట్ అప్లై చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. తెలంగాణ రాష్ట్రంలో బీ క్యాట్లో లోయెస్ట్ కట్ ఆఫ్ ఆల్మోస్ట్ మన దగ్గరే ఉంటుంది. అంటే మనం లోకల్ కాబట్టి మనకే ఉంటుంది. మనము ఒకసారి బయటకు వెళ్ళేసి వేరే స్టేట్లో నాన్ లోకల్ కింద ట్రై చేస్తే బీ క్యాట్ కింద ఆ కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే ఇంచుమించుగా అక్కడ బీ క్యాట్లో సీట్ వస్తే ఇక్కడ ఏ క్యాట్లో సీట్ వస్తే మన రాష్ట్రంలో. అట్లాంటప్పుడు ఇక్కడ ఇప్పుడు అందరూ కేరళ అని అంటున్నారు. నేను కేరళ గురించి ఎందుకు నేను రెఫర్ చేయను అని అంటే, కేరళ బీ క్యాట్ కట్ ఆఫ్ ఎంత తెలుసా? కేరళ బీ క్యాట్ కట్ ఆఫ్ దాదాపు 500, 490 అనుకుందాం. అంటే బీ క్యాట్ 500 దాకా ఉంటే అది తెలంగాణలో సీట్ వస్తుంది కదా, ఏపీలో సీట్ వస్తుంది కదా, ఇక మళ్ళీ అక్కడ దాకా వెళ్ళేసి బీ క్యాట్లు ఎందుకు జాయిన్ అవ్వడం? అందుకని చెప్పేసి ఒకసారి ఒక యూనివర్సిటీ సంబంధించి ఇంత తక్కువ ఫీజు ఉంది అని అంటే మీరు ఒక్కరే కాదు అప్లికేషన్ చేస్తుంది, దేశం మొత్తం కూడా అప్లికేషన్ చేస్తుంది. బీ క్యాట్లో ఎక్కడన్నా ఫీజు 5 lakhs 6 lakhs అంటే కేరళలో జరిగేది అదే. ఇప్పుడు రాజస్థాన్ నుంచి అప్లికేషన్స్ వస్తాయి, బీహార్ నుంచి వస్తాయి, ఢిల్లీ నుంచి అందరూ అప్లై చేస్తారు. అప్లై చేస్తే ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? బీ క్యాట్ తక్కువ ఫీజు ఉందన్నా చిన్నాయి, సో ఆటోమేటిక్గా జాయిన్ అవుతారు. కాబట్టి ఇక మనం మిగతా రాష్ట్రాలలో జరిగే బీ క్యాట్ గురించి మాట్లాడడం కంటే మన రాష్ట్రంలో బీ క్యాట్ లోయెస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది? సో ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో 6 లక్షల ర్యాంక్ వచ్చినా కూడా, ఆల్ ఇండియా ర్యాంకు 6 లక్షల ర్యాంక్ వచ్చినా కూడా మనకు తెలంగాణలో అయితే సీట్ రావచ్చు. సో ఇక ఏపీ విషయానికి వస్తే దాదాపు 2 లక్షలు 2,50,000 కూడా రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ క్యాట్ కట్ ఆఫ్ తెలిస్తేనే బీ క్యాట్ కట్ ఆఫ్ తెలుస్తుంది. సో ఇదొక క్వశ్చన్.
నెక్స్ట్ ఇంకా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేస్తూ ఉన్నాను. చేద్దాం కొద్దిమందికి రైట్. కోర్టు కేసులు జరుగుతున్నాయి కదా, కోర్టు కేసుల ద్వారా ఏమన్నా ప్రాబ్లం ఉందంటే అది మన పరిధిలో లేనిది. లాస్ట్ టైం అయితే కొంతమంది కోర్టుకి వెళ్ళిన వాళ్ళకే న్యాయం జరిగింది. ఎందుకనంటే వెళ్ళని వాళ్ళకు న్యాయం జరుగుతుందా అంటే వెళ్ళిన వాళ్ళకే న్యాయం జరిగింది. కొన్నిసార్లు వెళ్ళిన వాళ్ళకే న్యాయం జరుగుతుంది, కొన్నిసార్లు ఆ నోటిఫికేషనే తప్పు ఉంది అని అంటే మళ్ళీ ఆ డేట్ ని ఎక్స్టెండ్ చేసేసి మళ్ళీ ఆ నోటిఫికేషన్ రివైజ్ చేసి అందరికీ కూడా అవకాశాలు ఇవ్వచ్చు. సో కాబట్టి కోర్టు డెసిషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. లాస్ట్ టైం అయితే అనుకోకుండా 135 మందికి అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. వస్తే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నీట్ అలాట్ 2025 ఒక రైట్. ఇక్కడ కర్ణాటకది మాక్ రిజల్ట్ వచ్చేయండి. మాక్ రిజల్ట్ వచ్చేస్తే ఇలా రిజల్ట్. సో ఈ కర్ణాటక గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్ అండి. ఎందుకంటే అలా కట్ ఆఫ్స్ మన ఊరికే అందదు. అది కట్ ఆఫ్ ఎక్కువ హై లెవెల్ కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి దాని గురించి మనము ఎక్కువ మాట్లాడలేము. ఎన్ఆర్ఐ కట్ ఆఫ్ వద్దులేండి అది. సో ఇక అది సరే, కర్ణాటక కట్ ఆఫ్ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్. అప్లికేషన్స్ అయిన పొరపాట్లు జరిగితే ఏంటి? మీకు అప్లికేషన్ అయిన పొరపాటు జరిగితే మెయిల్ రావడం కానీ, ఈమెయిల్కి మెయిల్ రావడం కానీ, లేకపోతే మీకు మెసేజ్ రావడం కానీ జరుగుతుంది. దానికి క్వెరీ ఐడి అంటాం. ఆ క్వెరీ ఐడి అంటే ఏదైనా పొరపాటున క్యాస్ట్ సర్టిఫికెటో లేదంటే ఇన్కమ్ సర్టిఫికెటో ఎస్ఎస్సి మెమో బదులు ఇంకా వేరేనా అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళు కరెక్ట్గా అప్లోడ్ చేయమని చెప్పేసి చెప్తారు. సో అలాంటి క్వెరీలు వచ్చినప్పుడు రెస్పాండ్ కానీ, అన్న మాకు ఏం రావట్లేదు అంటే మీ అప్లికేషన్ పర్ఫెక్ట్గా ఉంది. అది ఏం రావట్లేదు అంటే మీ అప్లికేషన్ పర్ఫెక్ట్గా ఉన్నట్టే. అన్న మరి ప్రాసెసింగ్ వస్తుందంటే మీరు టెన్షన్ పడకండి, మీ ఊరికైనా టెన్షన్ పడకండి. అప్లికేషన్ చేశారా, ఆ పీడిఎఫ్ ఫైల్ జనరేట్ అయితే కలాస్ అయిపోయింది అంతే. ఇక ఊరికినే అన్న ఇంకా వస్తలేదు అంటే తప్పులు ఉంటేనే వస్తుంది మెసేజ్. తప్పులు ఏం లేవు కాబట్టి మెసేజ్ ఏం రావట్లేదు. ఇది అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ లిస్ట్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది దానికి సంబంధించిన వీడియోలు మీకు చేస్తాను. కాబట్టి అప్లికేషన్లో ఈ తప్పులు ఉన్నాయా, చిన్నగా ఏంటిది ఇంటర్మీడియట్ మార్కులు రాంగ్ ఎంటర్ చేశాము, ఆ మెయిల్ ఐడి రాంగ్ ఎంటర్ చేశాము, నేమ్లో వచ్చిన కరెక్షన్ ఉంది, నేను తెలంగాణలో ఈ మిస్ అయిపోయినా, ఖమ్మంలో హెచ్ మిస్ అయిపోయినా, ఈ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఇబ్బంది ఏం లేదండి. మీకు ఊరికి నేను దాని గురించి టెన్షన్ పడకండి. కొన్ని కాలేజీలు అన్న పర్మిషన్స్ వస్తున్నాయి, కొన్ని కాలేజీ పర్మిషన్ పోతున్నాయి. గతంలో కూడా టీఆర్ఆర్ కాలేజ్, మహావీర్ లాంటి కాలేజీలు కూడా రౌండ్ 1 కూడా లేకుండే, రౌండ్ 2 తర్వాత కూడా వస్తున్నాయి. ఎందుకంటే చాలా పెద్ద కాలేజెస్, వాళ్ళు మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలేజెస్ కాబట్టి సో ఊరికైనా వదిలిపెట్టరు కదా. రౌండ్ 2 తర్వాత ఏదైనా అండర్టేకింగ్ తీసుకొని కాలేజెస్ వస్తాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేద్దాం. ఏపీ నీట్ సంబంధించి మెరిట్ లిస్ట్ కూడా అడుగుతున్నారు. ఈ మెరిట్ లిస్ట్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ లో చాలా సార్లు నేను పోస్ట్ చేశాను. మెరిట్ లిస్ట్ అనేది అది వ్యక్తిగత విషయాలపైన కూడా ఆధారపడి ఉంటుంది. సో అసలు గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఆల్ ఇండియా కోటాకు ప్రిఫరెన్స్ లిస్ట్ ఏంటిది, ఓపెన్ సీట్ కోటాల ప్రిఫరెన్స్ లిస్ట్ ఏంటిది, డీమ్డ్ కాలేజీల లిస్ట్ ఏంటిది, ఇలా చాలా కాలేజీలకు సంబంధించిన లిస్ట్ ఇదివరకే ఆల్రెడీ నేను పంపించి ఉన్నాను. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి. మేము అప్లికేషన్ సబ్మిట్ చేసాము, అప్లికేషన్ స్టేటస్ సబ్మిటెడ్ అని వచ్చింది, సక్సెస్ అని వచ్చింది. సో ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఆ వెరిఫికేషన్ ఆఫీసర్ మీరు వెరిఫై చేసిన డాక్యుమెంట్స్ డిపెండ్ చేసుకొని వాళ్ళు ఇష్యూస్ ఉంటే మెయిల్ చేస్తారు, లేకపోతే మెసేజ్ అనేది చేస్తారు. ఊరికినే టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. ఇంకా క్వశ్చన్ ఏంటిది, ఏ క్యాట్కి అప్లై చేస్తే బీ క్యాట్కి అప్లై చేస్తే ఏ క్యాట్కి, మీకు రెండిట్లలో సీట్ వచ్చినప్పుడు ఇబ్బంది అండి. అప్పుడు డెసిషన్ ఎట్లా తీసుకోవాలి అనేది అప్పుడున్న సిచ్యువేషన్, అప్పుడున్న రూల్స్ ని డిపెండ్ చేసుకొని చెప్పగలుగుతా. అన్న బీ క్యాట్ లో సీట్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో ఏ క్యాట్ లో సీట్ వస్తే ఏంటి అనేది అప్పుడు ఆలోచించుదాం. ఊరికే టెన్షన్ పడకండి. ఎందుకనంటే రౌండ్ 1 లో ఏ క్యాట్ లో సీట్ రాలేదు అనుకొని మీరు రౌండ్ 1 లో బీ క్యాట్ లో సీట్ తీసుకొని ఉన్నారు. ఏ క్యాట్కి రావచ్చా అంటే రావచ్చు. అది ఎలా రావచ్చు ఏంటి, అక్కడ ఏమన్నా రూల్స్ రెగ్యులేషన్స్ చేంజ్ అవుతాయి అనేది కూడా మీకు చెప్తాను.
రౌండ్ 1 రౌండ్ 2లో మీకు ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. అది ఏ క్యాట్ అయినా బి క్యాట్ అయినా మాక్సిమం ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. ఊరికి నీకు టెన్షన్ అయితే పడకొద్దు. నెక్స్ట్ వచ్చేసి నా కోర్టు కేసు ఏం జరుగుతుంది. సో కోర్టు కేసు ఏం జరుగుతుంది అనేది అయితే ఇప్పుడు ఆల్రెడీ దాని పైన సుప్రీంకోర్టు కొంత సీరియస్గానే ఉంది, హైకోర్టు కూడా కొంత సీరియస్ ఉంది. స్థానికత పైన ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి, కరెక్ట్గా న్యాయం చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. దీంట్లో ఒక 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 2 విషయాలు అంటే మనం ఏదైనా కూడా ఉన్నది చెప్తున్నానండి. 1 నుంచి 12 దాకా చదివిన తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అంటే నేను 12 సంవత్సరాలు చదివినా, మరి ఒక ఆయన వచ్చేసి 10 సంవత్సరాలు చదివిండు, ఇంకొక ఆయన 9, 10, 4 చదివిండు. 9, 10, 11, 12 4 సంవత్సరాలు చదివిన వాళ్ళు ఉన్నారు, 6 సంవత్సరాలు చదివిన ఉన్నారు, 10 సంవత్సరాలు చదివిన ఉన్నారు, 12 సంవత్సరాలు చదివిన వాళ్ళు ఉన్నారు. మరి అందరిని ఒకే లెవెల్లో చూస్తా అంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. నువ్వు 4 ఏళ్ళు వచ్చి చదువుకున్నావు, మరి నిన్ను ఒక రకంగా చూసేస్తే నేను 12 ఏళ్ళు నేను చదువుకున్నా, నన్ను ఒక రకంగా చూస్తా అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరినీ లోకల్ చేస్తా అన్న కూడా కరెక్ట్ కాదు. అలా అని చెప్పేసి కొంతమంది తెలిసి తెలియక ఆ ఖమ్మం బార్డర్లో ఉన్న వాళ్ళు, ఆ కర్ణాటక దగ్గరలో బార్డర్లో ఉన్న వాళ్ళు కొంతమంది పాపం బలైపోయారు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నప్పుడు కొన్ని మండలాలు ఇటుపైనే, కొన్ని మండలాలు అటు వస్తుంది. ఇప్పటికి కూడా స్టిల్ ఇంకా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. మరి అలాంటి వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు అనేది కూడా చూడాలి. సో ఏదైనా సరే ఇప్పుడు ఒకవేళ లోకల్లే ఇప్పుడు కొట్లాడిన వాళ్ళందరినీ కూడా లోకలే చేయాల్సిన పరిస్థితి వస్తే నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ పెడితే బాగుంటుంది. అంతేగాని ఉన్న వాళ్ళందరినీ కూడా 1000 మంది వేయరు అనుకుందాం కోర్టుకు, 1000 మంది కోర్టుకు పోతే 1000 మందిని తీసుకొచ్చి లోకల్ వేస్తా అంటే కూడా కరెక్ట్ కాదు కదా. సో ఇంతకుముందు మనకు లోకల్ నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ అనేది ఉండే. ఒకవేళ లేదు పర్ఫెక్ట్ గా అందరు తెలంగాణ వాళ్ళే అనుకుంటున్నప్పుడు 12 సంవత్సరాలు చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి, 10 సంవత్సరాలు చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి, 6 సంవత్సరాలు చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి, 4 సంవత్సరాలు చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి. అంటే ఈ సంవత్సరాలలో కూడా ఇలా డెసిషన్ తీసుకోవచ్చు అంటే అక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్ కి చాలా ఛాలెంజింగ్ గా ఉంది. ఎందుకంటే ఈ స్కూల్ సర్టిఫికెట్స్ ఫేక్ సర్టిఫికెట్స్ వస్తున్నాయి, స్కూల్స్ లేకపోయినా స్కూల్స్ నుంచి ఆ సర్టిఫికెట్స్ తీసుకొని వస్తున్నారు అనే ఒక ఇష్యూ పైన ఈ 33 జీవో తీసుకొచ్చేసి దానిపైన ఫైట్ అయితే చేస్తున్నారు. కాబట్టి మనం దాని గురించి ఎక్కువ స్పందించలేము. ఏదైనా సరే లోకాలిటీ అనే విషయానికి వస్తే అంటే అంతకుముందు ఎట్లయితే ఉందో అట్లా, అంతేగాని అందరినీ తీసుకొచ్చి లోకల్ కలుపుడు అనేది కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా కోర్టు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పేసి అలాంటి ఏదైనా డెసిషన్ వచ్చినప్పుడు దానికి సంబంధించి మరి లోకల్ చేస్తారా లేకపోతే నాన్ లోకల్కి ఏమన్నా కన్వర్ట్ చేస్తారో చూద్దాం. అది ఇక మనకు కోర్టుకు సంబంధించిన ఇష్యూ కాబట్టి దాని గురించి ఏం చెప్పలేను. కానీ దీనివల్ల మనకు న్యాయం జరుగుతుందా అంటే కోర్టు వల్ల అది కేసు ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. కానీ ఇలా కోర్టులు చుట్టూ తిరిగింది అనుకోండి అంటే ఏమవుతుంది, కొంతమంది పేరెంట్స్ అలాగే ఆల్ ఇండియా కోర్టుకి అయిపోతుంది, ఇక స్టేట్ కోర్టులో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలియదు అని చెప్పేసి కొంతమంది ఆల్ ఇండియా కోర్టుకి వెళ్ళేసి ఆల్ ఇండియా కోర్టులో జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఒక వంతుకు మంచిదే. ఎందుకంటే కొంతమంది గ్రూప్ లో కూడా డిస్కషన్ జరిగింది, అదే ఆల్ ఇండియా కోర్ట నోటిఫికేషన్ స్టేట్ కోర్ట నోటిఫికేషన్ 2 ఒకటిసారి రిలీజ్ చేశారంటే అప్లికేషన్ చేసుకోవడం అనేది ఎవరికైనా అందరినీ చేసుకోమని చెప్తా. సీట్ వచ్చే విషయంలో మీరు కరెక్ట్ గా డెసిషన్ తీసుకోండి. మీరు అనుకున్న కాలేజీలో మీరు అనుకున్నటువంటి స్టేట్లో సీట్ వస్తే అప్పుడు మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ కావడం వల్ల ఇంకొకరికి సీట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ విషయంలో కరెక్ట్గా డెసిషన్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్స్ సపోర్ట్ ఆల్సో కన్సిడర్డ్ గాయ్స్ హైకోర్ట్ కన్సిడర్డ్ యాజ్ ఎ లోకల్. సో హైకోర్టు అయితే కొంచెం అనుకూలంగా తీర్పిచ్చినట్టుగానే అనిపిస్తుంది. what is the minimum percentage to apply all India quota? ఆల్ ఇండియా కోటాకి మినిమం పర్సెంట్ జస్ట్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇంకా ఏం క్వశ్చన్స్ వస్తున్నాయి చూద్దాం. క్వశ్చన్స్ చెక్ చేసుకుని ప్రయత్నం చేద్దాం. కొంతమంది అన్న ఈ సీట్లు ఎన్ని ఉంటాయి ఏంటిది అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత సీట్లకు సంబంధించిన లెక్క వచ్చిన తర్వాత అసలు బీసీబీలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని సీట్లు ఉన్నాయి, బీసీఏలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంఆర్సీలు ఎన్ని వచ్చినాయి ఏంటి, ఇలా ప్రతి ఒక్కరు ఒకసారి jaypalanade.com వెళ్ళండి. ఎందుకంటే నాకు కాల్ చేసి అన్న ఇక్కడ సీట్ వస్తుందా, ఇక్కడ సీట్ వస్తుందా, బీసీబీలో ఎంతమంది ఉన్నారు, బీసీసీలో ఎంతమంది ఉన్నారు, ఆ 23 లిస్ట్ చేయండి, 24 లిస్ట్, ఎవ్రీథింగ్ 4 సంవత్సరాల రికార్డు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఇలా ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా ఉందండి jaypalanade.com లో. మీకు ప్రతిసారి నేను యూట్యూబ్ లైవ్ లో పెట్టి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అదంతా కూడా మీకు వెబ్సైట్ లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ సీట్లకు సంబంధించి ఎన్ని క్యాల్కులేషన్ చేసినా ఏం చేసినా ఏమవుతుందంటే అది
హిమార్సీలు ఎడిపోతాయి చెప్పలేము కదా సార్. హిమార్సీలు ఎడిపోతున్నాయని చెప్పలేనప్పుడు ఆ పర్సెంటేజ్ ఆఫ్ బీసీబీ సీట్లు, పర్సెంట్ ఆఫ్ బీసీసీ డి సీట్లు ఒకరికి పెరగొచ్చు తగ్గొచ్చు. సో ఈ విధంగా ఉంటుంది సార్. బీక్యాట్ కి సపరేట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? ఎస్, సపరేట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంకా సార్ నమస్తే సార్, ఆల్ ఇండియా డిఎండబ్ల్యూ కాలేజీలో పాల్గొనము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బి కేటగిరీలో నేరుగా పాల్గొనొచ్చు, ఆల్ ఇండియా కాలేజీలో పార్టిసిపేట్ చేసిన వారు మాత్రమే అర్హులా? మీరు ఏ క్యాట్లను అప్లికేషన్ ఎక్కడనే చేసుకోండి, ఏ క్యాట్ బి క్యాట్ మీరు ఏ కర్ణాటక ఎక్కడనే చేసుకోండి. ఆల్ ఇండియా కోటాకి మీరు అప్లై చేసినా చేయకపోయినా ఏ క్యాట్కి అప్లై చేయి, ఏ క్యాట్కు మీరు అప్లై చేసినా చేయకపోయినా బి క్యాట్కి అప్లై చేయొచ్చు. మూడింటికి అప్లై చేయొచ్చా? మూడింటికి అప్లై చేయొచ్చు. ఒకదానికి అప్లై చేసి ఊకోవచ్చా? అప్లై చేయకుండా మీరు దేనికి అప్లై చేస్తారు, దేనికి అప్లై చేస్తారు మీ ఇష్టం. దీనికి అప్లై చేస్తేనే దానికి అప్లై చేయాలి, దానికి అప్లై చేస్తేనే దీనికి అప్లై ఏం లేదు. ఆల్ ఇండియా కోటాకు అప్లికేషన్ వేరే, ఏ క్యాట్కు వేరే, మేనేజ్మెంట్కి వేరే, తెలంగాణకు సంబంధించి వేరే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వేరే, తమిళనాడుకు సంబంధించి వేరే. ఇలా ఎన్ని అప్లికేషన్స్ ఉంటే అన్ని అప్లికేషన్స్ మీకు వీలైనంత వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. సీటు వస్తుందో రాదో అనేది మనం చెప్పలేం, కానీ అప్లికేషన్స్ అనేది మీరు చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇంకా ఇవే క్వశ్చన్స్ రిపీటెడ్గా ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. బీక్యాట్ నోటిఫికేషన్ అయితే తెలంగాణకు సంబంధించి బీక్యాట్ ఇంకా రాలేదు, ఏపీకి సంబంధించి అయితే బీక్యాట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్ గురించి అడుగుతున్నారు. ఫీ స్ట్రక్చర్ కూడా మీకు ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా వెబ్సైట్లో కూడా మెన్షన్ చేశారు. ఫీ స్ట్రక్చర్ ఏంటంటే మీకు చూపించేది ఒకటి, అక్కడికి కాలేజీకి వెళ్ళిన తర్వాత వసూలు చేసేది ఒకటి. ఏం లేదు, మీకు ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి 1,00,000, ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి 2 లక్షలు ఖర్చు వస్తుంది. గవర్నమెంట్ కాలేజీ 1,00,000, ప్రైవేట్ కాలేజీలో 2 లక్షలు, ఇంచుమించుగా అన్ని కలిపి చెప్తున్నాను నేను. ఇక నెక్స్ట్, గుడ్ ఈవినింగ్ జయపాల్ సార్, ఐ హావ్ డౌట్ మై ర్యాంక్ ఈజ్ 5,35,000 గీతం రౌండ్ వాళ్ళు. మీకు గీతంలో వస్తుందా, ఎక్కడ సీట్ వస్తుంది? ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ట్యాబ్ ఉందండి, దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ఇవే కట్ ఆఫ్స్ గురించి అడుగుతున్నారు. కట్ ఆఫ్స్ అన్ని కూడా దాంట్లో క్లియర్గా ఉన్నాయి. నెక్స్ట్ 23కి సంబంధించి గుడ్ ఈవినింగ్ జయపాల్ సార్, ఐ హావ్ డౌట్ మై ర్యాంక్ ఈజ్ గీతం. ఆల్ ఇండియా కోటాలో ఎక్కడ సీట్ వస్తుంది, టాప్ కాలేజెస్ ఏవి, లీస్ట్ కాలేజెస్ ఏవి, అన్నీ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి లైవ్ సెషన్స్లో చాలాసార్లు. నెక్స్ట్ వచ్చేసి మై డాక్టర్ 500 KB ఉన్న ఈ అప్లోడ్ కూడా ఎలా అడుగుతున్నారంటే 500 KB అన్న 499 ఉందా, 498 ఉందా, బ్లూ పెన్నా, బ్లాక్ పెన్నా, లెఫ్ట్ సైడా, రైట్ సైడా, ఇవి కూడా చిన్న చిన్న డౌట్స్ అడుగుతున్నారు. అవన్నీ కూడా జెన్యూన్ గా కొంచెం ఆలోచిస్తే అవి మనం కూడా థింక్ చేయొచ్చండి. సో ఇంకా వెరిఫికేషన్ ఆఫీసర్, స్టడీ సర్టిఫికేట్ ద్వారానే కళాశాలలో నాన్ లోకల్ స్టడీ సర్టిఫికేట్స్ మెయిన్ ఇంపార్టెంట్. దాని ద్వారానే లోకల్ నాన్ లోకల్ అనేది డిసైడ్ అవుతుంది. దానిపైన కూడా క్లారిటీ ఇచ్చాను. ఫస్ట్ మీరు ఏపీ లోకల్ కావాలా అంటే ఈ 9, 10, 11, 12 9, 10, 11, 12 ఆంధ్రప్రదేశ్ చదివితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చదివితే తెలంగాణ, ఇదైతే క్లియర్. సో రకంగా చెప్పాలంటే అక్కడ కూడా 33 జీవోనే, ఇక్కడ కూడా 33 జీవో టైపే. బట్ అక్కడ నాన్ లోకల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, తెలంగాణలో నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ లేదు. సో ఇది విషయం. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫీసర్ 1, వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అని చెప్పేసి మనకు వస్తే చెక్ చేసుకోవాలి. VO1, VO2 గురించి తెలియజేయండి జయపాల్ సార్. తప్పకుండా అండి. VO1, VO2 అంటే వెరిఫికేషన్ 1 ఆఫీసర్, వెరిఫికేషన్ 2 ఆఫీసర్. 2 టైప్స్ ఆఫ్ వెరిఫికేషన్స్. ఒకటేమో డేటా వెరిఫై చేస్తారు, ఇంకొకటేమో అప్లోడ్ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. వాళ్ళు లోకాలిటీకి వస్తున్నారా, నాన్ లోకల్కి వస్తున్నారా అనేది ఆయన డేటా ఆయన దగ్గరనే ఉంటే ఈయన దగ్గర ఉంటుంది. సో ఏదంటే క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవడానికి అని చెప్పేసి వెరిఫికేషన్ ఆఫీసర్ 1, వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అని ఉంటాయి. ఈవెన్ తెలంగాణ కూడా ఇంచుమించుగా అలానే ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏమండి జయపాల్ గారు రెస్పాండ్ కావట్లేదు ఏంటండి? అరే ఇప్పుడే కదా మాకున్న డౌట్స్ కొద్దిగా ఇప్పుడు డౌట్స్ వస్తున్నాయి. మీరు డౌట్స్ అసలు మీ తీరా మెయిన్ టైంకే కొంచెం మీరు రెస్పాండ్ కాకపోతే ఎలా సార్? కొంచెం రెస్పాండ్ కానీ సార్. ఎవరికైనా సరే సార్, నేను చాలాసార్లు చెప్పాను, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాయిస్ మెసేజ్ పెట్టేసేయండి. డైరెక్ట్గా మీరు కాల్ చేసినప్పుడు నేను ఆఫీస్లో ఉండొచ్చు, లేకపోతే వేరే రికార్డింగ్లో ఉండొచ్చు. వాయిస్ మెసేజ్ కానీ ఏదైనా కానీ మీరు పెట్టే ప్రయత్నం అయితే చేయండి. నేను చాలాసార్లు కూడా వాయిస్ మెసేజ్లో కూడా నేను ఎన్ని రిప్లై ఇచ్చాను ఏంటి ఇవన్నీ కూడా మీకు చెప్తాను. సార్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫైనల్ మెరిట్ లిస్ట్ అర్థం కాలేదు కొంచెం సారీ సార్,
నేను తప్పు చెప్పాను. ఎందుకంటే డిస్ప్లే లిస్ట్ గుడ్ ఈవినింగ్ జయపాల్ గారు. ఇది ఆల్ ఇండియా కోట. అది 30 వరకు ఎంబీబీఎస్ ఉన్నది. ఇప్పుడు దీనిపైన మీరు నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఏంటంటే వాయిస్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. గ్రూప్ లో క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయండి. గ్రూప్ లో వీలైతే నేను కూడా ఆన్సర్ చేస్తున్నా. లేదు అని అంటే ఇలా నాకు ఇండివిజువల్ గా మెసేజ్ వచ్చినా కూడా నేను కూడా మాక్సిమం రిప్లై అవ్వడానికి ట్రై చేస్తున్నా. మీరు ఎగ్జాక్ట్ గా కాల్ చేసిన టైంలోనే నేను రికార్డ్ లో ఉంటానా, లేకపోతే నేను మా ఆఫీస్ లో ఉంటానా, లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడుతుందో తెలియదు. కాబట్టి మీరు ఆ రికార్డెడ్ వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ పెట్టే ప్రయత్నం అయితే చేయండి. సో రిప్లై ఇవ్వడానికైతే నేనైతే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీకు ఎన్ని రకాల డౌట్స్ అయితే ఉన్నాయో ప్రతిసారి నేను లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తూనే ఉన్నాను. ఆ లైవ్ సెషన్ దయచేసి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. దాంట్లో మీకు చాలా వరకు కూడా ఉన్నాయి. సో స్టిల్ ఇప్పటికీ ఇప్పుడు ఈ వాయిస్ మెసేజ్ పెట్టారు, నేను పెట్టద్దు అనట్లేదు. కానీ అదే డైరెక్ట్ గా ఈ వాయిస్ మెసేజ్ ద్వారా మీ ప్రాబ్లం ఏందనేది డైరెక్ట్ గా టెక్స్ట్ మెసేజ్ పెట్టేస్తే నేను రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. డైరెక్ట్ గా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్ నేను సార్ ఫస్ట్ నేను వెరీ సారీ. ఎందుకంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డైరెక్ట్ గా వాయిస్ మెసేజ్ పెట్టేసేయండి. నాకు వీలైనప్పుడు ఆ వాయిస్ మెసేజ్ చూసి మీకు నేను రిప్లై ఇస్తాను. ఇంతవరకు కూడా మీరు చాలాసార్లు కూడా పెట్టారు. ఎప్పుడైనా అంటే ఆఫీస్లో ఉండొచ్చు, లేకపోతే నేను బయట ఉండొచ్చు, బైక్ మీద ఉండొచ్చు. సో కాబట్టి ఎప్పుడైనా ప్రాబ్లం ఉందనుకోండి డైరెక్ట్ వాయిస్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ పెట్టే ప్రయత్నం చేయండి. సార్ చెప్పండి సార్ మీ ప్రాబ్లం. ఈ రోజు పేపర్ రాశారు కదా ఈనాడు. అవునవును. 30 ఎక్స్టెండ్ అని సార్ అంతా ఓకే. కింది లైన్ లో పీడబ్ల్యూడి అండ్ ఎస్సీ ఎస్టీ రిజిస్ట్రేషన్ కొనసాగింపను ఇది పెట్టిన అదేంటి నాకు అర్థం కాలేదు. పీడబ్ల్యూడి, ఎస్సీ ఎస్టీ తదితర కోటాల కింద ప్రక్రియ అంటే ఏం లేదు సార్. అది పీడబ్ల్యూడీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయినా, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినా ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది లోకల్, నాన్ లోకల్ కూడా ఉంటారు కదా ఈ పర్టికులర్ కేటగిరీలో. సో ఎవరైతే నాన్ లోకల్ అంటే ఇప్పుడు అంటే డెసిషన్ రాలేదు. ఈ నేపథ్యంలో 2023 ఇప్పటి వరకు ఎంతమంది అభ్యర్థులు అయితే స్థానికేతర కింద దరఖాస్తు చేశారో, ఎంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారనే వివరాలు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. స్థానికత స్పష్టంగా వచ్చేలోపు ఈ 2023 నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఇంకా ఎవరైనా సరే ఏ కోటాస్ అయినా సరే ఎన్సీసీ అలాంటి వాళ్ళు ఇంకోరాన్ని ఉండి ఉంటే, అంటే ఇది వరకు 23లో నాకు పీడబ్ల్యూడీ ఇచ్చారు, ఇప్పుడు ఉన్న పరంగా నాన్ లోకల్ అన్నారు. నాకు 23లో క్యాప్ కోట కింద లోకల్ అన్నారు. ఇప్పుడు నాకు అట్లాంటి ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ 30 దాకా అయితే అవకాశం ఇచ్చారు. అది లోకల్ కిందకి వస్తారా, నాన్ లోకల్ కిందకి వస్తున్నా అనేది లేదు. జస్ట్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అంతే సార్. అది సరే 23 పక్కన పెడదాము. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అన్ని క్యాస్ట్ లకు ఓపెన్ కావాలి కదా ఇప్పుడైతే. ఇప్పుడు అందరికి ఓపెన్ అవుతుంది సార్. మరి ఇదే స్పెషల్ ఎందుకు రాసిండు అనేది కొంచెం నాకు డౌట్. ఎందుకు రాసిండు అది రాయడంలో తప్పైందా? అది ఆలోపు ఈ పీడబ్ల్యూడి, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తున్నామన్నా, లేక రాసుడు లైన్ అది రాగబడ్డాయి సార్ మిస్టేక్. అంటే పేపర్లో వచ్చే నోటే సార్, పేపర్లో వచ్చేటి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాయి. బట్ ఒకసారి అప్లికేషన్ ఎక్స్టెండ్ చేస్తే వీళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ, వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ అని కాదు. వాళ్ళు రిజెక్ట్ చేస్తారా, యాక్సెప్ట్ అదే అంటే ఈ న్యూస్ పేపర్లో అప్పుడప్పుడు చిన్న పొరపాటు జరగవచ్చు. ఏదైనా సరే వాళ్ళు గనక నోటిఫికేషన్ ఎక్స్టెండ్ చేస్తే ఈవెన్ జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ ఎవరైనా అప్లై చేయొచ్చు. అప్లికేషన్ చేసుకోవడానికి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు. ఇది మన కాలేజ్ సంబంధించింది. కానీ అయితే లైన్ స్పెషల్ గా ఏం రాసిందంటే ఏది స్థానికత గురించి తెలిసే లోపు అప్పటి వరకు పీడబ్ల్యూడి, ఎస్సీ ఎస్టీ తదితర కేటగిరీలో మీరు లాస్ట్ లైన్ చూడండి ఒకసారి. అదే సార్, ఈ నేపథ్యంలో 2023 నుంచి ఎంతమంది అభ్యర్థులైతే స్థానికేతర కిందికి దరఖాస్తు చేశారు, ఎంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
స్థానికత పైన స్పష్టత వచ్చేలోపు పీడబ్ల్యూడి గాని, ఎస్సీ గాని, ఎస్టీ గాని తదితర కోటాల కింద రిజిస్ట్రేషన్ ప్రక్రియ కాలేజీ యూనివర్సిటీ అంటే తదితర అంటే ఈ కోటాతో పాటు మిగతా కోటాస్ కు సంబంధించి స్పెషల్ కేటగిరీ ఉన్న ఎస్సీ ఉన్నా, ఎస్టీ ఉన్నా, ఓబీసీ ఉన్నా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనేది సార్. అంటే వీళ్ళని మెన్షన్ చేసుకుంటూ తదితర కోటాలను కూడా అన్నారు కదా సార్. అప్లికేషన్ వరకు ఇబ్బంది ఏం లేదు. అప్లికేషన్ అంటే వాళ్ళు లాస్ట్ టైం కూడా ఏపీ తెలంగాణ వాళ్ళు చేసేస్తే డైరెక్ట్ గా దాదాపు 300-400 అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. సో అప్లికేషన్ చేస్తారు. బట్ ఇక అది న్యాయస్థానాన్ని అంటే ఇక్కడ ఒక ముఖ్యంగా ఏంటంటే 2023 నుంచి స్థానికేతర కింద చేసుకున్నారు. అంటే 2023 కింద లోకల్ అయ్యారు, 2024లో లోకల్ కాలేకపోయారు. 2023లో ఒక ఎన్సీసీ క్యాండిడేట్, ఒక పీడబ్ల్యూడి క్యాండిడేట్ ఆయన లోకల్ అయ్యాడు. 2 సంవత్సరాలు నాన్ టర్మ్ పోయేసరికి ఏమైంది, నాన్ లోకల్. అంటే ఆయన ఇంటర్మీడియట్ అంత ముందు ఏపీలో చేశాడు. 2023లో ఏపీలో చేసినా కూడా మనకు స్థానికత వచ్చింది. అప్పుడు 4/7 రూల్ ఉండే కదా. 2023కు ముందు 2024 తర్వాత అట్లాంటి కేసెస్ లో కొంతమంది ఇరుక్కుపోయిన వాళ్ళు దాదాపుగా 300 మంది ఉన్నారని వీళ్ళు జస్ట్ ఐడెంటిఫై చేశారు. సో అది అప్లికేషన్ చేసిన తర్వాతనే తెలుస్తుంది సార్. దానివల్ల అంటే ఈ పేపర్లో వచ్చే స్టేట్మెంట్లు చిన్నగా అలానే ఉంటాయి కానీ మనకు కేఎన్ఆర్హెచ్ఎస్ కింద వచ్చే స్టేట్మెంట్లు ఇంపార్టెంట్ సార్. ఇంపార్టెంట్ అయితే మేమేమనుకున్నాం అంటే ఇప్పుడు ఆల్రెడీ 30th రిజిస్ట్రేషన్ పెంచాడు. అవును. ఇక మేబీ ఏంటంటే గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటా అనేది మనం వెయిట్ చేయాలి. అంతే సార్. ఇప్పుడు గవర్నమెంట్ అంటే సార్ ఇది అంటే జస్ట్ నేను ఊరికి అడుగుతున్నాను సార్. ఇప్పుడు కేస్ అంటే ఇప్పుడు పోయినసారి న్యాయస్థానం హైకోర్టు దాకా వెళ్ళారు, సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు డైరెక్ట్ గా 135 మందిని లోకల్ చేయమని చెప్పేసి అన్నది. డైరెక్ట్ గా ఇప్పుడు ఒకవేళ అట్లా అంత దూరం వస్తే డైరెక్ట్ గా లోకల్ చేయడం బెస్టా, లేకపోతే మరి వాళ్ళకి ఏమైనా నాన్ లోకల్ క్రియేట్ చేయడం బెస్టా? ఒకవేళ న్యాయస్థానం ఖచ్చితంగా న్యాయం చేయమని చెప్పేసి అన్నది అనుకోండి, మళ్ళీ సెకండ్ ఒపీనియన్ కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళకి తీసుకోవచ్చు. అంటే డైరెక్ట్ గా లోకల్ చేయడం వల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి, మరి ఏమన్నా నాన్ లోకల్ అని క్రియేట్ చేయొచ్చా? అట్లా మామూలుగా మిమ్మల్ని జస్ట్ ఊరికినారు. కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి, డైరెక్ట్ లోకల్ చేయరాదు. సో లాస్ట్ టైం అయితే డైరెక్ట్ గా లోకల్ చేశారు, దాంతో చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చినంత మాత్రాన చేయరాదు, దేని పని దానికే ఉంటది. గవర్నమెంట్ కు సర్వాధికారులు ఉంటాయి సార్, స్టేట్ గవర్నమెంట్ కు. కోర్టు అంటే జస్ట్ ఏమన్నా కాషన్ గా అదే కోర్టు న్యాయం చేయండి అని చెప్పేసి అన్నప్పుడు డెఫినెట్ గా న్యాయం చేయొచ్చు. బట్ లోకల్ నాన్ లోకల్ ఎంతవరకు పరిగణించాలి అనేది కూడా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ కంప్లీట్ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించింది అది. ఇప్పుడు ఆయా పరిధి వాళ్ళకు ఉండే ఏంటి అంటే అధికారాలన్నీ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించినవి. అవును. స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ కూడా కోర్టుకు చెప్పవచ్చు. కొన్ని లిబర్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఖచ్చితంగా తెలంగాణ అయి ఉండి ఇప్పుడు పర్మనెంట్ రెసిడెన్స్ ఉండి ఫస్ట్ నుంచి 12th దాకా 10th దాకా చదివి ఓన్లీ ఇంటర్మీడియట్ కే ఇటు పోయిండు సరే దాన్ని ఏమైనా ఉంటే అంటే అది ఇప్పుడు దాని ఒక్కళ్ళ మంచి తోటి ఒక్కడు నిజమైన వ్యక్తి తోటి 10 మంది లంగలు వస్తారు కదా. అవును, అదే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఒక లూప్ హోల్ దొరికిందంటే లూప్ హోల్ ఇవాళ ఏం రాసింది సార్, 300 మంది ఏంటంటే నాన్ లోకల్ కింద రిజిస్టర్ చేసుకున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు అట, సైనిక్ స్కూల్ చదివారట. 300 మంది ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు ఉంటారా సార్ దానిలో? ఒక తెలంగాణలో 300 మంది ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు ఉంటారా? అది అంటే అలా ఏదో ఒక్కరిని అడ్డం పెట్టుకొని మిగతా వాళ్ళంతా దూకుదామని. అదే కొన్ని అవును, అది కొన్ని రూల్స్. సైనిక్ స్కూల్ చదివేటప్పుడు సైనిక్ స్కూల్ సర్టిఫికేట్ కావాలా? సైనిక్ స్కూల్ చదివినాక మళ్ళీ ఈ సర్టిఫికేట్ కావాలంటే 2 అయిన తర్వాత ఇంకేం మాట్లాడతారు ఇక. కానీ దీన్ని డెఫినెట్ గా మంచి డిసిషన్ తీసుకుంటారండి గవర్నమెంట్. అంత ఈజీగా 33 జీవో తీసుకురాలేదు. అంటే యాక్చువల్ గా 33 జీవో అంతా కఠినంగా ఉండడానికి కారణం అంటే ఏ మాత్రం లూప్ హోల్ ఇచ్చినా ఇట్లాంటి దొంగ సర్టిఫికెట్లు గతంలో చూసాము, మళ్ళీ సర్టిఫికెట్స్ పెట్టుకొని మళ్ళీ ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ దగ్గర. అదే సార్, ఇప్పుడు ఆ 33 జీవో తీసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అమెండ్మెంట్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. లూప్ హోల్స్ వస్తాయని తెలుసు, కానీ ఎవడో ఉంటాడు కదా పాపం. అదే ఇలా వాస్తవానికి ఇలా బలైపోతున్నారు ఎవరంటే ఎవరైతే ఆ బార్డర్ రాష్ట్రాల దగ్గర ఖమ్మం జిల్లాలలో కర్ణాటక దగ్గర బార్డర్ లో తెలియక అటు ఇటు ఉండి ఆ మండలాలు అటు ఇటు కలిసిపోయిన వాళ్ళు పాపం వాళ్ళు నష్టపోతున్నారు.
వాళ్ళు కోర్టుకు వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళే కోర్టుకు వెళ్ళలేకపోతున్నారు. కోర్టుకు పోయినందుకు ఒక న్యాయం జరుగుతుంది, కోర్టుకు పోయినందుకు ఒక న్యాయం జరుగుతుంది. ఇప్పుడు సార్ అందరు తెలిసి ఉంటారు సార్ పేరెంట్స్. ఇప్పుడు ఇదే మనం ఈ చిన్న గ్రూప్ మనం ఫామ్ చేస్తేనే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఉన్నారు. అవును అవును, 1-4 సార్లు డౌట్లు అడుగుతూనే ఉన్నారు. హైకోర్టుకి వెళ్ళి వాడు ఫీజు పే చేసుకొని మళ్ళీ ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్ళినంత నాలెడ్జ్ ఉంటుందా? ఉండదు పాప. కానీ పోయినసారి జరిగినట్టే జరగదు అనుకుంటున్నారు సార్. ఈసారి దానిపైన ఖచ్చితంగా రూల్స్ కరెక్ట్ గా ప్రతిసారి ఇది ఏంటంటే సార్ ఏదో ఒక డెసిషన్ కరెక్ట్ తీసుకోవాలి. ప్రతిసారి ఇట్లా కోర్టుకున్న ఒకళ్ళ సీట్లు ఇచ్చుకుంటూ పోతా అంటే కూడా ఇది కూడా కరెక్ట్ కాదు. ఒక డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ ప్రకారంగా వెరిఫికేషన్ కొంచెం స్ట్రాంగ్ చేయాలి. వాళ్ళు నిజంగానే తెలంగాణ కాదా వెరిఫికేషన్ చేసుకొని కరెక్ట్గా చేయాలి. ఎక్కడైనా ఏమాత్రం తేడా వచ్చినా వాళ్ళ అడ్మిషన్ అంటే ఆల్రెడీ క్లియర్ గా రాస్తాడు కూడా, మీ అడ్మిషన్ ఎప్పుడు ఏ క్షణమైనా క్యాన్సిల్ చేయొచ్చు ఒకవేళ ఫేక్ అని తెలిస్తే. తీసుకుంటారు, డిక్లరేషన్ తీసుకుంటారు. కానీ ఇదొకటి ఏంటంటే ఈ లోకల్ ఇష్యూ నాన్ లోకల్ ఇష్యూ అనేది మళ్ళీ రాకుండా చూడాలి. అయ్యో ఫ్యూచర్ లో రాకుండా చూడాలి సార్. ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ వల్లనే ఒక ఇంటర్మీడియట్ బయట వేయడం వల్లనే మంచి వాళ్ళకి అన్యాయం జరగడం కాదు. కానీ కాకపోతే దీని వెనుక ఎంతమంది ఉన్నారు, ఏమున్నారు, వాళ్ళని కొంచెం ఏమన్నా వెరిఫై చేసుకునేట్టుంటే కొంచెం ఏమన్నా సేఫ్. లేదంటే మళ్ళీ అదే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 43,400 17,000 మంది రిజిస్టర్ చేసుకున్నట్టు అంతే. ఎవ్రీ ఇయర్ అంతే ఉంటుంది సార్. 15,000, 16,000, 17,000 మంది మామూలుగా అంతే రిజిస్టర్ చేస్తారు. ఆ 17,000 కూడా మళ్ళీ 300 మంది నాన్ రెసిడెంట్స్ నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు. జస్ట్ అప్లై చేస్తారు, ట్రై చేస్తారు. ఇప్పుడు వాళ్ళు 300 రాసిండ్రు, ఇప్పుడు 30 తారీఖు దాకా ఇచ్చిండ్రు. ఇంకా 1000 మంది దాకా చేస్తారు అప్లికేషన్. చేస్తారు. అప్లికేషన్ వచ్చిందంటే చేసుడే కాదు సార్. అంటే ఏదైనా ఆశ వస్తుంది, అదే కోర్టు పర్మిషన్ ఇచ్చింది, మరి ఏమన్నా అవకాశాలు ఉంటేమో మనం అప్లై చేసుకుందామని చెప్పేసి అనుకోవచ్చు వాళ్ళు. అప్లై చేసుకునే వాళ్ళకు అట్లా ఒక అవకాశం వచ్చింది ఏమో, అప్లై అయితే చేయనియండి, ఇన్కమ్ వస్తుంది KNRHS కి అప్లికేషన్స్ తో. చేయని కానీ ఇది ఇప్పుడు ఒక దగ్గర పుష్కపడాలి సార్. ఇది ఎందుకంటే ఇప్పుడు అందరి ఎందుకంటే పిల్లల జీవితాలతో ఆడుకున్నట్టు. ఇప్పుడు వాడు పేపర్ టఫ్ ఇచ్చి అట్లా ఆడుకున్నాడు వాడు. ఏంటి పేపర్ చాలా టఫ్ వచ్చింది. ఆ టఫ్ వచ్చిన తర్వాత అక్కడ ఒక కేసు, ఇక్కడ ఒక కేసు, ఇదో కేసు, అదో కేసు అని అట్లా టైం వేస్ట్. ఆ కేసు అంతా అయిపోయిందంటే పిల్లలు తీరా ఏదో ఇచ్చిన లిస్ట్ ఇచ్చాడు, ర్యాంక్ ఇచ్చిండు, ర్యాంక్ డిస్ప్యూట్ చేసిన తర్వాత మళ్ళీ ఇది, మళ్ళీ దాని తర్వాత ఇది, మళ్ళీ దాని తర్వాత ఇది. ఇదంతా ఏంది? పేరెంట్స్ ఒక టెన్షన్, ఏదో ఒకటి సీట్ వచ్చేది ఉంటే రావాలి, పోయేది ఉంటే పోవాలి. ఏదో 1 month లో కంప్లీట్ అయిపోతే 6 నెలలు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మాకైతే బాడలు ఉన్నాం సార్. మేము డైలీ ఏంటంటే మాకు రేపు పొద్దున్న లేవగానే వస్తారా అన్న భయం వేస్తుంది. ఇదంతా అయినేసరికి బార్డర్లు ఉన్న ఎట్లుంటే సార్ పేరెంట్ సరే 450-500 వచ్చినోడు ఏం నిమ్మలంగా ఉంటాడు. ఏం కాదు, అది ఏమైనా కొట్టాడుకొని ఏమైనా వేసుకొని నాకు స్థితి నాకు ఉంటుందని. ఇప్పుడు బార్డర్లు ఉన్న పరిస్థితి సరే కూడా ఇప్పుడు ఒక మార్క్ అటు ఇటు అయితే వస్తారా అన్న దాంట్లో ఉన్నాం. అవును, ఇక మరి ఈ పరిస్థితి ఏందో, ఇప్పుడు ఇది ఏందో ఏమర్థం అయితే చూద్దాం సార్. దీనిపైన రిపిటిషన్స్ అందరూ కూడా కొంత చేస్తున్నారు. అంటే న్యాయం కరెక్ట్ గా న్యాయం జరిగిందంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు సార్. దీంట్లో అన్యాయంగా మళ్ళీ వాళ్ళకన్నా సీట్ వచ్చిందంటే ఆల్రెడీ లాస్ట్ టైమే చూసాము. 135 మందిలో తెలంగాణకు సంబంధం లేని వాళ్ళు, మేము ఇక్కడ చదవలేమన్న వాళ్ళు కూడా ఎంతమంది సీట్లు తీసుకున్నారు కూడా చూసాము. వేసినోడు దివాకర్ రెడ్డి వాడు మాకు తెలిసినోడే, ఇప్పుడు వేసినోడు మా అమ్మ పక్కనే ఉంటాడు. ఓకే 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 సార్. అవును, లేదు అప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు సార్, ఇక్కడ సుప్రీంకోర్టు దాకా పోయి కొట్లాడి తీసుకుని వచ్చేసి లాస్ట్ మూమెంట్ లో అది మిస్కమ్యూనికేషన్ అయిపోయి అది అనుకోకుండా సీట్లు వేయాల్సి వచ్చింది. ఉన్న 135 మందిలో మేము మళ్ళీ క్రాస్ వెరిఫై చేస్తాం సార్. దాంట్లో న్యాయంగా ఉన్న వాళ్ళు ఎవరు, అన్యాయంగా ఉన్న వాళ్ళు వెరిఫై చేసి చేస్తామని అయిపోయేది.
ఇక అని చెప్పుట్లా ఇప్పుడు చేస్తే డిసిషన్ అట్లా చేస్తారు అనుకుంటా. లాస్ట్ ఇయర్ ఏదో సరే మన ఎగ్జిబిషన్ ఇచ్చినా కానీ ఈసారి అట్లా కాదని చెప్పి ఏదో చేస్తే ఇస్తారు పగడ్బందీగా. ఓకే కానీ ఏం చేస్తారు ఓకే. కొంచెం రెస్పాండ్ లేదు, నేను ఎప్పుడైనా బిజీ ఉంటే సార్ మీరు వాయిస్ మెసేజ్ పెట్టేసాను. వాయిస్ మెసేజ్ పెట్టేసి చేశారనుకోండి, నేను చేస్తాను. ఈ పేపర్లో అప్పుడప్పుడు ఏంటంటే సార్ అవి వాళ్ళకి అర్థం కావు కొన్ని. అంటే దీంట్లో అంటే మిగతా ఎంసెట్ ఐసెట్ ఈసెట్ వేరు, కానీ ఎంబీబీఎస్ ఏంటంటే 400కి సీట్ వస్తుందని చెప్తాడు, 430కి అంటాడు. దీంట్లో ఎన్ని మెలకువలు ఉంటాయి ఏంటి అనేది అది ఇక చెప్తాను. మీకు మెసేజ్ ఉన్నప్పుడు నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి, పర్లేదు. ఎంసెట్దా చెప్పండి చెప్పండి. ఎంత వచ్చింది సార్, ర్యాంక్ ఎంత వచ్చింది? అందులో మాకు 2000 వచ్చింది ర్యాంక్. వస్తుంది, అదే వస్తుంది అంటే వెటర్నరీ వస్తుంది. కానీ ఈ కౌన్సిలింగ్ అయిపోయినాక స్టార్ట్ అవుతుంది సార్ అది మ్యాక్సిమం. అవునవును, రిజిస్టర్ చేసుకున్నాం అది కూడా. అయితే అదే చూస్తున్నాము మరి. ఇది ఒకవేళ రాదని తెలిస్తే వెటర్నరీ అంటే రాజేంద్ర క్యాంపస్ లో వస్తానట్టు అనుకుంటున్నాం. అదే లేదు లేదు, ఇది ప్రతిసారి వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇక నీట్లో వచ్చిన వాళ్ళందరూ ఇది ఫస్ట్ స్టార్ట్ చేసేసరికి ఏమవుతుంది, ఆ నీట్లో ర్యాంకర్స్ అందరూ వచ్చి ఇక్కడ జాయిన్ అవుతున్నారు. మళ్ళీ అక్కడ కౌన్సిలింగ్ కానీ మళ్ళీ అడ్డుపోతున్నారు. అది ప్రాబ్లం అవుతుంది వాళ్ళకు, ప్రతి సంవత్సరం అదే ప్రాబ్లం అవుతుంది. కౌన్సిలింగ్ ఇప్పుడే చేయరు మనకి ఇక్కడ. ఎంబీబీఎస్ రౌండ్ 1 రౌండ్ 2 అయిపోయినాక వాళ్ళు స్టార్ట్ చేస్తారు సార్, ఇప్పుడేం చేయరు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్, చేయొచ్చు. అంటే బిఫోర్ నీట్ ఆఫ్టర్ నీట్ ఉంటుంది సార్ మరిగా. నీట్ ముందు, ఎందుకంటే ఆఫ్టర్ నీట్. ఓకే ఓకే సార్, ఓకే సార్. సో ఈ విధంగా రెగ్యులర్గా కాల్స్ మాట్లాడడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్వశ్చన్ ఏమని వచ్చిందంటే, రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో అన్నిటికీ కూడా నేను లైవ్లో ఆన్సర్ చేసి ఉన్నాను. సో లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అయితే మన చేతుల్లో లేని పని, కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడలేము. అలా అని చెప్పేసి అందరినీ లోకల్ చేసి కరెక్ట్ కాదు. ఒక క్వశ్చన్, జయపాల్ సార్ నమస్తే, మా చిన్న సలహా కావాలి. మేము తెలంగాణ నేటివ్ సార్. మేము ఎంసీసీ కేటగిరీలో డీమ్డ్ కాలేజీలో కూడా అప్లై చేస్తున్నాము. ఒకవేళ డీమ్డ్ కాలేజీలో సీటు వచ్చిన తర్వాత స్టేట్ కోటాలో బీక్యాట్కి అప్లై చేసుకోవడానికి వీలుంటుంది సార్. ఒకవేళ స్టేట్ కోటాలో మాకు బీక్యాట్లో సీటు వస్తే డీమ్డ్ కాలేజీలో వదిలిపెట్టుకొని జాయిన్ అవ్వచ్చా, లేదా బీక్యాట్లో మీకు ఎప్పుడైతే సీట్ వస్తుందో మీకు డీమ్డ్ కాలేజ్ని సీట్ వదిలిపెట్టుకొని ఇక్కడ రావచ్చు. దానివల్ల అక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఒకటే లాస్ అవుతుంది తప్ప మీరైతే అక్కడ నుంచి ఎగ్జిట్ అయితే కావచ్చు. ఎప్పుడు అప్లై చేయాలి, ఎప్పుడు ఎగ్జిట్ కావాలి, సో వీటికి సంబంధించి నేను అక్కడ ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పైన ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పటికైతే మీరు రౌండ్ 1లో కానీ రౌండ్ 2 నుంచి వెళ్ళి ఎప్పుడైనా సరే ఆల్ ఇండియా కోటా అదే ఎంసీసీ వాళ్ళ కౌన్సిలింగ్ నుంచి మీరు ఎగ్జిట్ కావచ్చు. దానికి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఒకటే లాస్ అవుతాం. నెక్స్ట్ దీనికి సంబంధించి కూడా ఓకే వాయిస్ మెసేజ్ పెట్టేద్దాం. సార్ నమస్తే సార్, ఎంసీసీ కౌన్సిలింగ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో అది ఓపెన్ సీట్ కోటా అయినా, ఆల్ ఇండియా కోటా అయినా, డీమ్డ్ కోటా అయినా, రౌండ్ 1లో మీకు సీట్ వచ్చింది ఎగ్జిట్ కావచ్చు, రౌండ్ 2లో మీకు సీట్ వచ్చింది ఎగ్జిట్ కావచ్చు. మీకు ఎప్పుడైనా ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అప్ టు రౌండ్ 1 రౌండ్ 2. రౌండ్ 3ది ఎలా ఉంటుంది అంటే అది చెప్పలేం. రౌండ్ 1 రౌండ్ 2 అయితే కంపల్సరీగా ఎగ్జిట్ కావచ్చు. ఎగ్జిట్ అయిన ప్రతిసారి ఏంటంటే మనం ఏదైతే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అక్కడ మనం చేస్తున్నాము 5,000, 10,000, 2 lakhs అదొకటే లాస్ అవుతాం. మీరు ఎప్పుడైనా ఎగ్జిట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. థ్యాంక్ యూ. సో ఇది విషయము. ఇంకా ఈ ఎగ్జిట్ గురించి ఆల్రెడీ మీకు మొత్తం చెప్పాను. లోకల్ నాన్ లోకల్ పైన ఏం జరుగుతుందో మీరే చూస్తున్నారు. కేఎన్ఆర్హెచ్ఎస్ అడ్మిషన్ ఎంబీబీఎస్ ప్రాస్పెక్టివ్ ఇది ఆల్రెడీ వచ్చేసింది. బీక్యాట్ స్టార్ట్ అవుతుంది. ఎడిట్ ఆప్షన్ లేదు, ఏమైనా తప్పులుంటే మెసేజ్ వస్తుందా? ఓన్లీ చెప్పాను ఎడిట్ ఆప్షన్ ఏముండదు. ఏదైనా తప్పులుంటే మెసేజ్ వస్తుంది, క్వెరీ ఐడి వస్తుంది, వాళ్ళు మెయిల్ చేయడం మెసేజ్ చేయడమే వస్తుంది. ఇది వీటన్నిటిపైన కూడా ఇచ్చేసాను. ఇంకా క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి ఎక్కువ బేస్డ్ ఆన్ దిస్ పీడిఎఫ్ వ్యూవర్ అన్న, దీనిపైన ఒకసారి కామెంట్ ఇవ్వండి. ఒక పీడిఎఫ్ పంపించారు.
మెడికల్ కౌన్సిలింగ్ ఎంసీసీ, ఓకే, న్యూ ఢిల్లీ, పాండిచ్చేరి, భోపాల్, ఇవన్నీ కూడా మంచి కాలేజెస్. చాయిస్ లాకింగ్లో ఒక అబ్బాయి పెట్టుకున్న కాలేజెస్ లిస్ట్ చెప్తాను. ఈఎంసీ ఢిల్లీ, పాండిచ్చేరి, భోపాల్, భువనేశ్వర్, జోధాపూర్, రిషికేష్, నాగపూర్, రాయ్పూర్, పాట్నా, మౌలానా ఆజాద్ గవర్నమెంట్ కాలేజ్ అండ్ మంగళగిరి, కళ్యాణి, రాయ్బేరి, రాజ్కోట్, బీబీనగర్, గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా, గోరఖాపూర్. ఓకే, గుడ్, చాలా మంచి, ఎక్సలెంట్, బాగానే ఉందండి. ఆల్ ఇండియా కోటకు వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ చాయిస్ ఫిల్లింగ్ కూడా జరుగుతుంది. చాయిస్ ఫిల్లింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి, రైట్? సో ఇవ్వండి మొత్తం ఏదైతే దాదాపు 1 hour నుంచి అయితే మాట్లాడుతున్నాను. వీలైతే మళ్ళీ రేపు లైవ్ కండక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు చాలా వరకు డౌట్స్ గ్రూప్లో కూడా క్లారిటీ వస్తున్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత జరిగే ప్రాసెస్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. కాబట్టి ఆ మార్పులు చేర్పులు వచ్చినప్పుడు దానిపైన మళ్ళీ మీకు స్పందించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.